ఉండగా మత్తయి సువార్త 5:8 చదువుదాం. చాలండి. ఎవరంట? హృదయ శుద్ధి గలవారు వారు దేవుని చూసేదారు. ఈ దినాల్లో మానవులమైనటువంటి మనము హృదయ శుద్ధి గురించి మనం ఏనాడు ఆలోచించేట్లా. ఏ కాడికి దేహ శుద్ధి గురించి ఆలోచనలు, దేహాన్ని గురించి ఆలోచన చేస్తామంటాం. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా ఈ దేహ శుద్ధి కోసమే ఆలోచన చేస్తున్నాం, కానీ హృదయ శుద్ధి గురించి మనం ఆలోచన చేయటలేదు. చూస్తానే ఉంటాం. మనం ఉదయం లేవగానే బ్రష్ చేసి పళ్ళు తోముతాం, తర్వాత తల స్నానాలు చేసి తలకాయ దువ్వి పౌడర్ రాసి, ఇవన్నీ దేహ శుద్ధి కోసం వీటినే మనం చేస్తున్నాము. కానీ హృదయ శుద్ధి మనలో ఉందా? ఆ హృదయ శుద్ధి మనం ఎందుకని చేసుకోవట్లా? ఎప్పుడైతే నువ్వు ఆ హృదయాన్ని నువ్వు శుద్ధి చేసుకుంటావో అప్పుడు దేవుడు ఏమన్నాడు? హృదయ శుద్ధి గలవారు ధన్యులు దేవుని చూస్తానంటున్నారు. హృదయ శుద్ధి లేకుండా మనం దేవుని చూస్తాం అసంభవం. ఇప్పుడు ఈ లోకంలో మనం దేహాన్ని శుద్ధి పరుచుకొని నలుగురిలో వెళ్ళి మనం ఉండగలుగుతామే, కానీ నీ హృదయ శుద్ధి లేకుండా నువ్వు దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో నువ్వు కనపడలేవు. దేవుడు నీకు దర్శనం ఇవ్వడు. ఎప్పుడైతే నీ హృదయాన్ని శుద్ధిపరచుకుంటావో, నీ హృదయాన్ని భద్రపరుచుకుంటావో, పరిశుభ్రంగా దాన్ని కడుక్కుంటావో, అప్పుడు ప్రభువు నీకు దర్శిస్తాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 17:9 మాట అంటాడు. చూడండి, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింప ఎవరి సాధ్యము కాదు. ఇప్పుడు ఉదాహరణకి పై దేహాల మీద దెబ్బలు తగిలినాయి అనుకోండి, డాక్టర్ల దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటాము, లేకపోతే ఆయింట్మెంట్లు కానీ లేకపోతే టాబ్లెట్లు కానీ ఇస్తే మనం ఈ శరీర సంబంధమైన దేహానికి తగిన దెబ్బలను మనం బాగు చేసుకుంటాం. కానీ హృదయంలో జరిగిన దెబ్బలు మనం బాగు చేసుకోగలగాలంటే దేని ద్వారా సాధ్యమవుతుంది అంటే కేవలం యేసు ప్రభు వారి యొక్క రక్తం ద్వారానే సాధ్యమవుతుంది. కానీ ఇక్కడ ప్రభు వారి ఇర్మియా భక్తుల ద్వారా ఏం మాట్లాడతారంటే, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడూ లేడు. మన హృదయంలో ఇలాంటివి అని ఎంత బాధ, ఎంత మోసకరమైన మన హృదయంలో ఇవన్నీ పెట్టుకొని దేవుని సన్నిధిలో దేవుడు మనకి కనపడాలి, దేవుడు మనకి దేవుని దర్శనం కావాలని మనం చేయలేము. ఎప్పుడైతే హృదయ శుద్ధితో నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావో, హృదయ శుద్ధి కలిగి నువ్వు దేవుని సన్నిధిలో జీవిస్తావో, అప్పుడు దేవుడు నిన్ను దర్శిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది ఏంటంటే, ఈ లోకంలో మనం శరీర శుద్ధి కోసమే చూస్తున్నాం, కానీ హృదయ శుద్ధి కోసం మనం పాకులాడలేకపోతున్నాం. అదే మత్తయి సువార్తలో అంటాడు, ఆ శాస్త్రులు పరిచయులు వాళ్ళు ఏం చేస్తారంటే వస్త్రములు, తెల్లటి వస్త్రము ధరించుకుని పైకి కనపడతారే, కానీ ఆ మత్తయి సువార్త 23:25 మాట్లాడతారు, అయ్యో చాలండి. అయ్యో శాస్త్రులారా పరిచయులారా, మీరు వేషధారైన శాస్త్రాల పరిచయ, మీరు గిన్నెయో పైలను వెలుపల శుద్ధి చేస్తున్నారు, కానీ లోపల ద్రోగుతోనూ అతికేంద్రముతోనూ నిండి ఉన్నది. గుడ్డి పరిచయుడా, నీ గిన్నెయో నీ పైలను వెలుపల శుద్ధమైనట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయమంటున్నాడు. ఇక్కడ ప్రభు అంటే శాస్త్రుల గురించి ఉన్నారు. వాళ్ళు పైకి వస్త్ర అలంకరణ బాగా వేసుకొని ఆ తెల్లని వస్త్రాలు వేసుకొని పైకి బాగానే ఉంటారు, కానీ లోపల ఏముంటాయి అంటే దోగుతోనూ అతికేంద్రంతోనూ నిండి ఉంటారంట. అదే అంటారు ప్రభు ఇక్కడ, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, వీరు గిన్నెయు పైలమును వెలుపల శుద్ధి చేయుదురు, కానీ లోపల దోగుతోనూ అతికేంద్రంతోనూ నిండి ఉందంట. పైనే మనం శుద్ధి చేసుకుంటున్నామే, కానీ హృదయంలో ఏముందంట? అదే మోసకరమైన, అదే మోసాలు, అదే అబద్ధాలు, అదే పాత జీవితం. ఆ పాత జీవితాన్ని మనం విడిచిపెట్టకుండా అదే స్వభావంతో మనం కలిగి ఉన్నాం, కాబట్టి మన హృదయాన్ని మనము పరిశుభ్రపరచుకోలేకపోతున్నాం. ఎప్పుడైతే హృదయ శుద్ధి కలిగి మనం జీవిస్తామో, దేవుని సన్నిధిలో వచ్చి యథార్థంగా జీవిస్తామో, అప్పుడు దేవుడు నేను నన్ను దర్శిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారంటున్నారు. హృదయ శుద్ధి లేకుండా మనం ఏం చేయలేము. ఆ హృదయ శుద్ధిని మనం పోగొట్టుకోవాలి అంటే దేని ద్వారా సాధ్యమవుతుందంటే,
అదే ఇర్మియా భక్తుడు అంటాడు, ఓ మాట చూద్దాం చూడండి. ఇర్మియా గ్రంథము 4:14. ఇర్మియా గ్రంథము ఆ ఉమ్ ఆ ఆ చాలు చాలు. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనమును కడిగి వేసుకోమంటున్నాడు. ఎన్నాళ్ళ వరకు ఈ దుష్టాభిప్రాయం కలిగి ఉంటాం? ఎంతకాలం మనం దేవుని హింసించే వారిగా ఉంటాం? ఇంకా ఎంతకాలం మనం దేవుని ఆయాసపరిచే వారిగా ఉంటున్నాం ఈ దినాల్లో? దేని ద్వారా అంటే మన చూపుల ద్వారా, మన తలంపుల ద్వారా, మన క్రియల ద్వారా, మన పనుల ద్వారా, వీటన్నిటి ద్వారా మనం ఏం చేస్తున్నాం అంటే దేవుణ్ణి మనం ఆయాసపరుస్తున్నాం, ఆయన దుఃఖపరుస్తున్నాం. ఇవన్నీ మనలో ఉన్నప్పుడు మన హృదయం ఏ విధంగా శుద్ధిపడుతుందండి? హృదయం శుద్ధి పడదు. అదే అంటున్నాడు, యెరూషలేమా అంటే మనమే. యెరూషలేమా, నువ్వు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనమును కడిగి వేసుకోను. ఇది ఆ చెడుతనాన్ని నీలోకి తీసివేసుకోకుండా నీ హృదయాన్ని పరిశుద్ధపడాలంటే ఎలా ఉంటది? దేవుని సన్నిధికి వచ్చి కూర్చున్నాం అంటే ఇక్కడ ఎలా కూర్చున్నామని అంటే బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. అలా ఉంటున్నాం కాబట్టి మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకోలేకపోతున్నాం. ఎప్పుడైతే మన దేవుని సన్నిధికి వచ్చి దేవుడు చెప్పే ప్రతి ఒక్క మాటలు మనం విని దాని ప్రకారంగా మనం జీవిస్తాం, అప్పుడు మన హృదయాన్ని కడుక్కుంటాం. దేవుని వాక్యం ద్వారా ఉదక స్నానాన్ని మనం చేస్తాం. ఈ దినాల్లో అలాంటి స్నానాలు మనం చేయకుండా దేవుని స్నానం ఇక అదే అంటున్నాడు ఇక్కడ, ఎన్నాళ్ళు వీరు దుష్టాభిప్రాయాలు కలిగి జీవిస్తారు. మనలో నుంచి ఆ దుష్టాభిప్రాయాలను మనం ఎప్పుడైతే తీసివేసుకుంటామో ఆయన మనం ఏం చేస్తాడు? ఆయన మన పాపాలను కడుగుతాడు. దుష్టాభిప్రాయాలు కలిగి ఉందరు, మీ హృదయంలో నుంచి చెడుతనాన్ని తీసివేసుకోమంటున్నాడు. ఎప్పుడైతే మన హృదయంలో నుంచి చెడుతనాన్ని తీసివేసుకుంటామో, ఆ పాపాన్ని తీసివేసుకుంటామో, అప్పుడు మనం పరిశుద్ధంగా జీవించగలుగుతాము. అదే ఇర్మియా గ్రంథము 2:22 కూడా మాట అంటారు, చదువుదాం చూడండి. ఆ ఆ ఆ చూడండి, మనం క్షారముతో కడుక్కుని నన్ను విస్తారమైన సబ్బు రాసుకుని నీ దోషం మన దోషం ఏ విధంగా కనపడుతుందంటామా? మరక వలే కనపడుతుందంట. మనం ఎంత ఇది చేసినా సరే మన హృదయం దేవుని సన్నిధిగా ఏ విధంగా కనపడుతుంది అంటే ఒక మరక వలే. నువ్వు ఎంత దేవుని సన్నిధి వచ్చి ఎంత ప్రార్థన చేసినా సరే, నువ్వు దేవుని సన్నిధిలో ఎంత గోజాడినా సరే, నీ హృదయం శుద్ధి లేకుండా నువ్వు ఎంత చేసినా సరే, ఇక్కడ ఏమన్నా నీ ఆ విస్తారమైన సబ్బు రాసుకుని నన్ను నీ దోషములు మరక వలే నాకు కనపడుతున్నామన్న ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. చూడండి, మన హృదయ శుద్ధి లేకుండా మనం ఎంత భక్తి చేసినా సరే, మనం ఎంత పాగులు ఆడినా సరే, ఎంత ప్రయాసపడ్డా సరే, ప్రతిదీ కూడా వ్యర్థమే. ప్రతి ఒక్కరూ ఇది గమనించవలసిందే అంటే ఈ దేహ శుద్ధి కోసం మనం రకరకాల ఇవన్నీ వాడుతుంది, కానీ హృదయ శుద్ధి కోసం మనం ఏం చేయాలంటే దేవుని నువ్వు విస్తారమైన సబ్బు రాసుకున్నా కానీ కూడా అందులో దోషం అనే మనకి కనపడుతుందంట. దాన్ని మనం ఏం చేయాలంటే దేవుని వాక్యం ద్వారా మనం శుద్ధి చేసుకోవాలి. దేవుని రక్తం ద్వారా మనం దాన్ని శుద్ధి చేసుకునే వారిగా ఉండాలి. అదే అన్న హృదయ శుద్ధి గల వారు దేవుణ్ణి చూస్తారు. హృదయ శుద్ధి లేకుండా మనం ఎంత ప్రయాసపడి ఎంత పాదులన్నా కదా అది వ్యర్థమే. దేవుని మనం చూడలేము. అదే అంటారు 1 సమూయేలు గ్రంథము 1 యోహాను గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. 1 యోహాను రాసిన పత్రిక 1 యోహాను 1:9 వచ్చినామమ్మా. అబ్బా చూడండి అమ్మా, మనం ఏం చేయాలి అంటే దేవుని సన్నిధిలో మనం విడిచిపెట్టుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? సమస్త దుర్నీతి నుంచి విడిపించి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. మనం చేయాల్సిందల్లా ఒకటే, ఏంటంటే దేవుని సన్నిధిలో మనం ఒప్పుకొని మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపముల నుండి క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తానన్నాడు. మనం ఏం చేయాలి అంటే దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోవాలి. దేవుని సన్నిధిలో యథార్థంగా మనం ఒప్పుకొని మన పాపాలను విడిచిపెట్టుకొని నువ్వు జీవించినట్లయితే అప్పుడు ప్రభు నిన్ను దర్శిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక నువ్వు ఎలాంటి పాపాలు చేసినా సరే, ఎలాంటి దుర్నీతి చేసినా సరే దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. కనుక మనం చేయాల్సింది అంటే మనం దేవుని సన్నిధిలో మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు నీకు శుద్ధ హృదయం కలుగుతుంది. దేవుని పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోగలుగుతావు. దేవుని ఒక దర్శనాన్ని మనం చూడగలుగుతాం. హృదయ శుద్ధి లేకుండా మనం ఎంత ప్రయాసపడి ఎంత చేసినా సరే కూడా ప్రతిదీ కూడా వ్యర్థమేనమ్మా. ప్రతి ఒక్కరు కూడా ఉదయకాల సమయంలో గమనించవలసింది ఏంటంటే ఈ లోకానుసారంగా మన
ఈ పైకి వేషధారణ భక్తి కనపరుస్తున్నాను కానీ అదే శాస్త్రి లాగా చదువుకున్నట్టు శాస్త్రులైన పరిచయులారా, మీరు గిన్నెయు బళ్ళను వెలుపరిశుద్ధి చేసుకున్నారు, లోపల ఎలాంటిది ఉంది? దోపుతోనూ అతికేంద్రియముతోనూ నిండి ఉంది అంటున్నారు. అవన్నీ మనలో నుంచి, మన హృదయం నుంచి తీసివేసుకున్నట్టయితే దేవుడు మనం దర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే మన పాపాన్ని దేవుని సందులో ఒప్పుకొని విడిచిపెట్టాలి. విడిచిపెట్టినప్పుడు ఆయన ఏంటంటే మరి ప్రతి ఒక్క పాపాలను ఆయన క్షమిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక, ఆయన యథార్థవంతుడు కనుక మనకి క్షమిస్తానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు కనుక మనం ఏంటంటే మనం ఏం చేయాలంటే మన పాపాలని దేవుని సందులో ఒప్పుకొని విడిచిపెట్టగలాలి. విడిచిపెట్టుకున్నప్పుడే దేవుడు మన ప్రార్థనలకి ఇస్తే మనకి దర్శనాన్ని కలిగజేస్తాడు. అదే దావీదు మహారాజు కూడా ఒక మాట అంటాడు, చూద్దాము. 51వ అధ్యాయం 7వ వచనంలో, కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 7వ వచనంలో దావీదు ప్రార్థన చేస్తాడు. అబ్బా చూడండి అమ్మా, ఎంత చక్కని మాట రాశాడు. మళ్ళీ ఒకసారి చదవమ్మా. చూడండి, ఇస్సోపుతో నా పాపమును నేను పవిత్రుడైనట్లు ఇస్సోపుతో నా పాపమును పరిహరింపుమయ్యా, హిమము కంటే తెల్లగా అనున్నట్లు నన్ను కడుగుమయ్యా అని ప్రార్థన చేస్తాడు. అదే 9వ వచనంలో కూడా మాట్లాడుతూ చదవమ్మా. తుడిచివేయము. చూడండి చాలమ్మా, మన పాపాలను కడుక్కోవటానికి మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్రభువు చెబుతుంది ఏంటంటే మన దోషములను దేవా నా యందు శుద్ధ హృదయము కలిగి చేయ, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించమని దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడు, వేడుకుంటున్నాడు ఇక్కడ. ఎందుకంటే మనకు తెలిసిందే దావీదు మహారాజు ఆయన ఒక స్త్రీని చూసి ఆ పాపం మోపుతో చూసి పాపం చేసినప్పుడు తర్వాత పశ్చాత్తాపి ప్రార్థన చేస్తాడు అనమాట. దేవా ఎందుకు శుద్ధ హృదయం కలిగి చేయ, నేను పవిత్రుడు ఇసోపుతో నన్ను కడుగయ్యా, హిమము కంటే తెల్లగా నన్ను కడుగయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తాడు. అలాంటి ప్రార్థన మనం కూడా చేసినప్పుడు దేవుడు దావీదు మహారాజు గారిని దర్శించినట్లు మనం కూడా ఇది దర్శిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ ఏం చేయాలంటే దేవా నా యందు శుద్ధ హృదయము కలిగి చేయ, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు ప్రభువా అని చెప్పి మనం ప్రతినిత్యము కూడా మనం ప్రార్థన చేసుకున్నట్టయితే ఆ ప్రార్థన తగ్గట్టు జవాబు దయచేస్తాడు దేవుడు. ఆ ప్రార్థన ప్రకారంగా దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీకు జవాబు దయచేస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనం ఏం చేయాలంటే అయా నా హృదయాన్ని పవిత్రపరిచిన ప్రభువా, నాలో స్థిరమైన మనసుని నువ్వు ప్రభువా ప్రతి నిత్యము నూతనంగా పుట్టించు ప్రభువా, అప్పుడే నేను పరిశుభ్రంగా ఉండగలుగుతాను, హృదయ శుద్ధి కలిగి జీవిస్తాను కదా ప్రభు అని చెప్పి దేవుని సందులో దావీదు మహారాజు గారు ఏ విధంగా ప్రార్థన చేశారు ఆ రీతిగా మనం ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలి. ఆ దినాల్లో అబ్రహాం గారు దేవుని చూడగలిగాడంటే ఎంత దేవుని దయగలిగి ఉన్నాడు కాబట్టి అబ్రహాం దేవుని చూడగలిగాడు. అలాగే మోషే గారు దేవుని చూడాలని ఎంత ఆశ కలిగి ప్రార్థన చేస్తే ఆశ గల ప్రాణాన్ని ఆయన ఏం చేశాడు? తృప్తిపరిచాడు. అలాగా మనం కూడా అలాగే ఇంకా దావీదు మహారాజు చూసినది దేవుని తేజస్సును చూడాలని చెప్పి ఎంతగానో ప్రార్థన చేసినప్పుడు దేవుని తేజస్సును మహిమను చూడగలిగారు. అలాంటి మహిమను చూడగలిగి చేయాలంటే మనం దేవుని సందులో యథార్థ హృదయంతో మనం శుద్ధ హృదయంతో మనం ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలి. శుద్ధ హృదయం కలిగి జీవించాలి. అదే ఏమన్నాడంటే హృదయ శుద్ధి గల వారి ధనిలు వారి దేవుని చూస్తానంటున్నారు. ఎప్పుడైతే మనం అలాంటి హృదయం కలిగి జీవిస్తామో దేవుని మనం చూసేవారిగా ఉంటాం. ఇందాక అదే మన హృదయం నుంచి ఎలాంటివి వస్తాయమ్మా? దురాలోచనలు. అదే మార్క్స్ 7వ అధ్యాయము 21వ వచనంలో అంటారు. ఎలాంటివి వస్తాయమ్మా మనం? మార్క్స్ 7వ అధ్యాయం 21లో హృదయములో నుండి అనగా ఇవన్నీ కూడా మన హృదయంలోంచి మనం ఎప్పుడైతే తీసివేసుకుంటామో ఇవన్నీ మనలో ఉండవు కాబట్టి మన హృదయం ఏంటంటే శుద్ధింపబడలేదు. మన హృదయం నుంచి ఇవన్నీ తీసివేసుకొని మన హృదయంలో దోపుతోనూ అతితేంద్రంతోనూ నిండి ఉంది కనుక మనం దాన్ని శుభ్రపరచుకునే వారిగా దేవుని వాక్యం ద్వారా ఉదక స్నానం చేసుకునే వారిగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని దర్శిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా విన్న వాక్య ప్రకారంగా అయా నాలో ఇవ్వ నేనైతే ఉదయం లేచిన దగ్గర నుంచి ఈ శరీర శుద్ధి కోసమే నేను పాకులాడుతున్నాను చేస్తున్నాను కానీ ప్రభావ నా హృదయ శుద్ధి కోసం నేను పాకులాడలేకపోతున్నాను ప్రభావ. తెలుసుగా మనం ఉదయం లేచిన దగ్గర నుంచి బ్రష్ చేసుకొని పళ్ళు శుభ్రంగా ఉండగా లేదా, దేహం శుభ్రంగా ఉందా లేదని రకరకాల సబ్బులు వాడి దేహాన్ని శుద్ధిపరచుకుంటాం.
అలాగే రకరకాల వస్త్రాలు వేసుకున్న తర్వాత ఇచ్చేస్తాం. ఈ దేహ శుద్ధి కోసమే మనం పాకులాడుతున్నాం, కానీ నీ హృదయ శుద్ధి కోసం దేవుని సన్నిధిలో పాకులాడలా. నువ్వు ఎప్పుడైతే నీ హృదయ శుద్ధి కోసం దేవుని సన్నిధిలో పాకులాడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావో ఆయన నిన్ను ముఖాముఖిగా ధరించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే, అయ్యా శుద్ధ హృదయం నాకు కలగజేయ ప్రభువా అని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలన్నమాట. ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా నాయన, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు నా ప్రభు. అయా హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరని సెలవిస్తున్నావు ప్రభు. కానీ నా ప్రభు, మేము ఉదయం లేచిన దగ్గర నుంచి నా ప్రభు మా దేహ శుద్ధి కోసం మేము పాకులాడుతున్నాం. కానీ నా ప్రభు, అయా మా హృదయ శుద్ధి కోసం మేము పాకులాడలేకపోతున్నాం నా ప్రభు. అయా మా హృదయ శుద్ధిని మాకు దయచేయమని అడుగుతున్నావు. అయా నీ వాక్యం ద్వారా, నీ రక్తం ద్వారా నా ప్రభు మా హృదయాన్ని మేము శుద్ధిపరచుకొని నా ప్రభు, అయా నీ ముఖ దర్శనం కలుగుతాకు మాకు సహాయం దయచేయమని అడుగుతున్నావు నా ప్రభు. అదే నా ప్రభా, మా దోషములు పోవునట్లు ప్రభా మమ్మల్ని తెల్లగా కడగమని దాయి మహారాజు ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తున్నాడు నా ప్రభా, ఆ రీతిగా మా పాపాలను ఒప్పుకొని వాటన్నిటిని విడిచిపెట్టినప్పుడు ప్రభా మేము మా పరిశుద్ధంగా ఉండగలుగుతాం నా ప్రభా, యథార్థంగా జీవించగలుగుతాం కదా నా ప్రభా. అయా దేవా, ఆయన శుద్ధ హృదయం కలుగజేయమని చెప్పి ప్రార్థన చేస్తున్నారు. ఆ రీతిగా మేము కూడా నా ప్రభా నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు నీ దర్శనాన్ని మాకు కలగజేయమని అడుగుతున్నాం నా ప్రభా. అయా మరి ముఖ్యంగా నా ప్రభా శుద్ధ హృదయం మాకు కలగజేయండి నా ప్రభా. హృదయ శుద్ధి గల వారి ధన్యులు, వారు దేవుని చూసేదని సెలవిస్తున్నారు నా ప్రభా. హృదయ శుద్ధి కలిగి జీవించడానికి మాకును అందరికీ సహాయం దయచేయమని, విన్న వాక్య ప్రకారంగా ప్రభా ప్రతి ఒక్కరూ జీవించడానికి సహాయం దయచేయమని, ఈ యొక్క ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియారా, ఉదయకాల సమయంలో రెండవ వర్తమానంగా మన మధ్యలో లేని యశ్వంత్ గారు ఉన్నారు, వచ్చి వర్తమానం అందిస్తారు. కూడి వచ్చిన సంఘస్థులందరికీ వందనాలండి. అందరి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం భాగంలో వెళ్దాము. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనాలయ్యా ప్రభు. గత ఆదివారం నుంచి ఆదివారం వరకు మీరు ఎక్కడైనా మమ్మల్ని కాచి కాపాడి ఈరోజు ప్రభు మిమ్మల్ని ఆరాధించుకోవడానికి ఇచ్చిన ఈ యొక్క భాగ్యాన్ని బట్టి వందనాలు ప్రభు. నీ సన్నిధికి ఇంకా బిడ్డలు రావాల్సి ఉందిగా ప్రభు, త్వరపడి వారు వచ్చేలాగా సహాయం దయచేయండి ప్రభు. ఇప్పుడు వచ్చిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఎక్కడ ప్రభు నిద్రాత్మ పని చేయకుండా ప్రతి ఒక్కరు వాక్యాన్ని శ్రద్ధగా విని వారి జీవితంలో పనింపజేసుకునేలాగా చేయండి ప్రభు. వాక్యాన్ని బోధించబోచుండగా నాకు తండ్రి మంచి జ్ఞానాన్ని దయచేయండి. మీ యొక్క పరిశుద్ధాత్మను నా మీద కుమ్మరించమని కోరుకుంటున్నాను. ఈ యొక్క ప్రార్థన మీ పాదాల సన్నిధి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు సమయం చాలా ఎక్కువ ఉంది కదా, ఒక చిన్న పాట పాడుకొని మనం వాక్య భాగంలోకి వెళ్దాం. ఎవరన్నా నీరసంగా ఉంటే నీరసం పోయిద్దాం. ఉద్యమం వచ్చే పాట ఎవరన్నా పాడతారా? మంచి ఉద్యమం వచ్చే పాట పాడండి. నీవు నాతో ఉన్నావయ్యా, నాకు యేసయ్యా, నీవు నా తోడు. పాడండి, చప్పట్లో కొడతా పాడండి. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు, కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి
అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం. చప్పట్లు కొట్టండి. దేవా నీకే స్తోత్రం, దేవానికి స్తోత్రం, దేవా దేవానికి స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. పోయిన వారం ఏం చెప్పుకున్నామండి వాక్యం? ఓకే ఓకే, త్యాగం. దేవుడు మన కోసం తన ప్రాణాన్ని త్యాగం చేస్తే మనం దేవుని కోసం ఏం త్యాగం చేస్తున్నామని పోయిన వారం చెప్పుకున్నాం. ఓకే అండి, ఈ వారం మనము బాధ్యత మరియు భారము గురించి తెలుసుకుందాం. బాధ్యత అంటే ఏమిటి? బాధ్యత అంటే రెస్పాన్సిబిలిటీ, అంతేనా? భారం అంటే ఇబ్బందులు ఉంటే లేదా బర్డెన్స్ ఉంటే దాని భారం అని మనము అనుకుంటాము. బాధ్యత, ఇప్పుడు ఒక బాధ్యత అనేది ఎవరికి ఉంటుందండి? ప్రతి మనిషికి ఏదో ఒక బాధ్యత ఉంటది. ఒక కుటుంబం ఉన్నట్లయితే ఆ కుటుంబంలో తండ్రి మీద ఎంత బాధ్యత ఉండిద్ది? ఆ కుటుంబం మొత్తాన్ని పోషించే బాధ్యత తండ్రి మీద ఉంటది కదా. అయితే బాధ్యత ఎప్పుడైతే బాగా ఎక్కువైపోయిద్దో, భరించలేనంత ఎక్కువైపోతే అప్పుడు అది ఆ బాధ్యత ఎలాగా మారిద్ది? భారంగా మారిద్ది. అవును కదా, బాధ్యత అనేది ఎట్లా మారిద్ది? భారంగా మారిద్ది. కొన్ని సందర్భాల్లో భారమే ఒక బాధ్యతగా మారిద్ది. ఖచ్చితంగా మనం అనుకున్న బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చాల్సిందే, అంతే కదా. మధ్యలో వెనకడుగు వేయకూడదు. ఈ బాధ్యత అనేది ఎప్పుడైతే భారంగా మారిద్దో బాగా, అప్పుడు వెనకడుగు వేయడానికి మనము ప్రయత్నిస్తాం కదా. ఇంకా నేను తట్టుకోలేకపోతున్నాను, ఇది నేను చేయలేను, నా వల్ల కాదు అనుకునే సమయానికి, అనుకునే సందర్భానికి వస్తే ఏం చేస్తాం? మనము తప్పకుండా ఆ బాధ్యతను వదిలేసేసి సైలెంట్గా ఉంటాము. కానీ ఒక బాధ్యతని మనం వదిలేయచ్చా? దేన్నైనా ఒక పనిని మనం బాధ్యతగా తీసుకున్నప్పుడు దాన్ని వదిలేయకూడదు. అవును, వదిలేయకూడదు. ఒక బాధ్యత ఎవరికి ఇస్తారు? ఏ మనిషి అయినా కానీ, దేవుడైనా కానీ. వెరీ కరెక్ట్, నమ్మకం ఉన్న వారికే. దేవుడైనా కానీ, ఒక మనిషి అయినా కానీ. ఇప్పుడు నేనే ఉన్నానండి, ఒక ఆఫీస్ లో ఏదైనా వర్క్ చేస్తున్నాను. ఆ ఆఫీస్ యొక్క మేనేజర్ కానీ ఎవరైనా కానీ ఎక్కడికైనా వెళ్ళాల్సి ఉంటే ఆ మేనేజర్ వర్క్ కానీ లేదా ఆఫీస్ వర్క్ కానీ మొత్తం చూసుకోవటానికి ఎవరిని నియమిస్తారు? ఎవరైతే తన దగ్గర బాగా నమ్మకంగా చేస్తారో, ఆయన ఎవరిని బాగా నమ్ముతారో, ఈ పని నా పని ఈ వ్యక్తి సమర్థంగా చేయగలడు అని ఎప్పుడైతే ఆ మేనేజరు తన మీద నమ్మకాన్ని ఉంచుతాడో అప్పుడు ఆ యొక్క బాధ్యతని ఆ వ్యక్తికి అప్పగిస్తాడు. అవునా కదా? అంతేగాని ఎవరికి పడితే వాళ్ళకి బాధ్యత కానీ అప్పగిస్తారా? ఎవ్వరికి బాధ్యతని అప్పగించరు. అలానే దేవుడు కూడా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బాధ్యత ఇచ్చాడు, ఖచ్చితంగా ఇచ్చే ఉంటాడు. దేనికని? మన మీద నమ్మకం పెట్టుకొని దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బాధ్యత. ఇక్కడ నుంచి బోధించే వాళ్ళ బాధ్యత ఏంటి? దేవుని యొక్క సువార్తను బోధించి ఆత్మలను రక్షించే బాధ్యత బోధించేవారిది. అలానే కొంతమందికి మంచి స్వరం ఇస్తాడు దేవుడు, పాటల ద్వారా జనాన్ని రాబడటానికి, అది వారి యొక్క బాధ్యత. కొన్ని బాధ్యతలు దేవుడు ఒక్కొక్కరికి అప్పగిస్తూ ఉంటారు. ఆ యొక్క బాధ్యతలను మనం ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా నెరవేర్చాలి, దేవుడు ఇచ్చిన బాధ్యతని. ఇప్పుడు సపోజ్ మనం చూసుకున్నట్లయితే ఒక మనిషికి ఇప్పుడు నాకు ఒక బాధ్యత అప్పగించాలండి ఎవరైనా. నేను డెకరేషన్స్ చేస్తూ ఉంటాను, నాకు ఆ బాధ్యత ఉంది డెకరేషన్ బాగా చేయాలని. ఏమనుకుంటాను నేను? దాన్ని ఎట్లా పడితే అట్లా చేసేస్తానా? ఎట్లా చేయాలి? అరే మాట పడకూడదు, వాళ్ళ చేత మాట పడకూడదు, తర్వాత వీడు బాగా చేశాడు అని చెప్పుకోవాలని
ఒక బాధ్యతగా చాలా జాగ్రత్తగా చేస్తాను. అయితే దేవుడు కూడా మనకిచ్చిన బాధ్యతను ఏ విధంగా చేయాలి? చాలా జాగ్రత్తగా, మాట పడకూడదు. మనం దేవుని చేత ఈ విధంగా చేయాలి. ఒక మనుషులే మనకు బాధ్యత దాన్ని చాలా జాగ్రత్తగా చేస్తున్నామే, వీడి చేత మనం మాట పడకూడదని. దేవుడు ఒక బాధ్యత మనకి ఇస్తే దాన్ని మనం ఏ విధంగా చేయాలి? చాలా జాగ్రత్తగా చేయాలి. చూసుకుందాం, చూడండి బైబిల్లో దేవుడు ఎవరెవరికి ఏ బాధ్యతలు ఇచ్చారు, వాళ్ళు ఏ విధంగా నెరవేర్చారనేది చూద్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి. ఇశ్రాయేలీల మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచి తిని, కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపేదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తిలో నుండి తోడుకొని పోవలెననెను. ఎవరితో చెప్తున్నాడని దేవుడు ఈ వాక్యం యొక్క మాటలు? మోషే గారితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఐగుప్తులో బానిసత్వంగా ఉన్న ఇశ్రాయేలుల మొర నా యొద్దకు చేరింది, వారిని నిన్ను బయటికి తీసుకుని రావాలి, ఎందుకని నువ్వు నాతో పాటు రా, నిన్ను ఉపయోగించుకొని వారిని నేను బయటకు తీసుకుని వస్తానని మోషే గారితో చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. అయితే ఇక్కడ ఒక బాధ్యత ఇస్తున్నాడు మోషేకి. ఏ బాధ్యత ఇస్తున్నాడు? నువ్వు వెళ్ళి ఇశ్రాయేలీయులకు నా గురించి చెప్పి ఇశ్రాయేలీయులను బయటికి తీసుకుని రావాలి. ఇది మోషే గారి బాధ్యత. అయితే ఫస్ట్ ఎన్నో మాటలు చెప్పారు, నేను నత్తి వాడనని కానీ, అంతకుముందు నేను ఈ పని చేసింది లేదని ఎన్నో మాటలు చెప్పారు. కానీ చివరిగా ఆ బాధ్యతను తీసుకున్నారు కదా మోషే గారు. తీసుకున్నారు. తీసుకుని ఏం చేస్తున్నాడు? వెళ్తున్నాడు ఐగుప్తికి. వెళ్ళి ఫస్ట్ అక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళమను, ఏం చేయాలి? ఫరో దగ్గరకు వెళ్ళి ఏం చేయాలి? ఫరోని ఒప్పించాలి. ఇదిగో ఇశ్రాయేలీయుల్ని నువ్వు పంపించాలి అని ఫరో దగ్గర ఒప్పించాలి మోషే గారు. ఏ విధంగా ఒప్పించడానికి ట్రై చేశారు? కర్రని పాములాగా చేశారు, నీటిని రక్తంగా మార్చాడు, తర్వాత ఎన్నో తెగుళ్ళు పంపించారు దేవుడు మోషే ద్వారా, మోషేను ఉపయోగించుకొని. అవును కదా, మిడతల్ని గాని, పేలు గాని, కప్పలు గాని, ఇంకా ఎన్నో. అయితే ఇవన్నీ పంపించినా కానీ ఫరో మారాడా? మారలేదు. ఎంతో కఠిన హృదయుడు ఫరో, మారలేదు. అయితే అప్పుడు మోషే ఏమనుకోవాలి? నేను ఎంత చెప్తున్నా వీడు మారట్లేదు, దేవుడేమో నాకు ఈ బాధ్యత ఇచ్చాడు. ఎంత చెప్తున్నా దేవుడు వినకుండా నాకు ఈ బాధ్యత ఇచ్చాడు, ఫరో ఏమో మారట్లేదు. ఇప్పుడు ఎట్లా ఇశ్రాయేలుని బయటికి తీసుకొని వెళ్ళటం ఎలా? అయితే ఈ పరిస్థితిలో మనం ఉంటే ఏం చేస్తాము? ఇక నా వల్ల కావట్లేదు, ఎంత చెప్పినా గానీ నువ్వు చెప్పిన పనే చేశానయ్య, నువ్వు కర్రబడేమన్నావు, దాన్ని పాములాగా మారుస్తానన్నావు, ఇన్ని క్రియలు చూసినా గానీ ఫరో మారట్లేదు. ఇంకా ఏ విధంగా ఇశ్రాయేలుని బయటికి పంపిస్తాడు? ఇంకా నా వల్ల కాదని మనం అయితే సైడ్ అయిపోతాం, ఆ బాధ్యత నుంచి తొలగిపోతాం పక్కకి. కానీ మోషే గారు ఆ విధంగా తొలిగారా? ఎన్నో ప్రయత్నాలు చేశాడు. చివరిగా దేవుడు ఏం చేశాడు? ఫరోకి కొంచెం మనసు మార్చడం వల్ల ఏం చేశాడు? ఇశ్రాయేలీయుల్ని బయటికి పంపించాడు. అయితే ఇప్పుడు వరకు మోషే ఎవరితో పోరాడాడు? ఫరోతో పోరాడాడు. ఇప్పుడు నుంచి ఎవరితో పోరాడాలి? ఇశ్రాయేలీయులతో పోరాడాలి. ఇంకా మనకు తెలుసు కదా, బయటికి తీసుకొచ్చిన దగ్గర నుంచి ఇశ్రాయేలీయుల్ని బయటికి తీసుకొచ్చి ఆ ప్రయాణం అంతట్లో ఏ విధంగా విసిగిచ్చారు? నీళ్లు లేకపోతే మాకు నీళ్లు లేవు, మాకు అన్నం లేదు, మమ్మల్ని నువ్వు ఇక్కడ ఐగుప్తు నుంచి దూరంగా తీసుకొచ్చింది ఎందుకు? మమ్మల్ని ఎక్కడ చంపటానిక? అక్కడ ఐగుప్తులో సమాధులు లేవా అని అన్నారు. అవునా కదా? ఆహారం లేకపోతే ఆహారం కోసం తిట్టారు. ప్రతిసారి మాకు ఇదే ఆహారం. ఐగుప్తులో ఉన్నప్పుడు కనీసం వారానికి 2 సార్లు లేదా ఒకసారి మేము నాన్ వెజ్ తినేవాళ్ళం. ఇప్పుడు అసలు అది కూడా మాకు లేదని ఆ విషయంలో కూడా సనిగారు. పాపం ఇన్ని భరించాడు మోషే గారు ఒక బాధ్యతని తీసుకొని. మనం కూడా ఒక బాధ్యతను తీసుకొని ఇన్ని భరించగలమా అండి? మనము భరించడం. ఏం చేస్తాము? ఏదో ఒక విషయంలో ఈ బాధ్యత అనేది ఏ విధంగా మారిపోయింది? ఈ సిచ్యువేషన్ లో మనకి భారంగా మారిపోయింది. నేను భరించలేను, ఇది తట్టుకోలేకపోతున్నానయ్యా. ఐగుప్తులో ఉన్నంత సేపు ఏం ఫరో మాటని లేదు. ఐగుప్తు నుంచి బయటికి ఇశ్రాయేలీయులను బయటికి తీసుకొచ్చినప్పుడు వీళ్ళు నన్ను విసిగిస్తున్నారని మనం తలనొప్పి వచ్చేసి సరిచేస్తాం కదా. పాపం మోషే గారు అట్లా చేశారా? వాళ్ళు చేసిన పనికి దేవుడికే కోపం వచ్చింది. చూడండి, నిర్గమకాండము 32వ అధ్యాయము 9వ వచనము. మరియు యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనలోని ప్రజలు, కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, వారిని కాల్చివేసి
నిన్ను గొప్ప జనముగా చేసేదని మోషేతో చెప్పగా. చాలండి. ఇక్కడ ఐగుప్తులు చేస్తున్న పనులు ఎవరికి కోపం తెప్పించినాయి? మోషేకా? దేవుడు అక్కడ మాట్లాడుతుంది. దేవునికి కోపం తెప్పించినాయి. మోషే పాపం అక్కడి నుంచి ఐగుప్తు నుంచి భరించుకుంటా ఒక బాధ్యత, దేవుడు నాకు ఇచ్చాడు ఈ బాధ్యత, దీన్ని ఎట్లయినా నేను నెరవేర్చాలి అని చెప్పేసి ఆ బాధ్యతని బాగా నెరవేరుస్తున్నాడు. కానీ ప్రతి అడుగులో ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారు? విసిగిస్తున్నారు. ఆ విసిగిచ్చిన దానికి కానీ లేదా ఇశ్రాయేలీయులు చేసిన పనులకు కానీ ఏమైంది? దేవుడికి కోపం వచ్చింది. దేవుడు తట్టుకోలేకపోయాడు. ఇంకా దేవుడికి కోపం వచ్చి ఏమంటున్నాడు? నువ్వు సైలెంట్ గా ఉండు, వీళ్ళందరూ నేను కాల్చివేసి దహించి వేసి నీ నుంచి ఒక గొప్ప జనాన్ని నేను రప్పిస్తానన్నాడు. అయితే మోషే గారు ఏమన్నారు? చాలా మంచి పని అయ్యా, వీళ్ళతో నేను తట్టుకోలేకపోతున్నా, ముందు ఆ పని చేయి, ఆ పని చేస్తే నాకున్న ఈ భారం లేదా ఈ బాధ్యత లేదా ఈ తల్లికి అంత తొలగిపోతాయని అన్నాడు మోషే గారు. ఏమన్నాడు చూడండి. బ్రతిమాలుకొని యెహోవా నీ మహాశక్తి వలన బాహుబలము వలన మండనేలా, ఆయన కొండలలో వారిని చంపునట్లును నశింపజేయనట్లును కీడు కొరకే మల్లుకొని సంతాపపడము. ఏమంటున్నాడు మోషే గారు? చంపేయమంటున్నాడా? వారి గురించి, ఇశ్రాయేలీయుల గురించి అట్లా చేయమాకయ్యా, నీకే చెడ్డ పేరు అని అంటున్నాడండి. తన బాధ్యతని ఎంత బాగా గుర్తు పెట్టుకుంటున్నాడండి. అవును కదా? తనకిచ్చిన బాధ్యత ఏంది? ఫస్ట్ లో మనం చూసుకున్నాం. ఒకసారి చూడండి. నిర్గమకాండము 3వ అధ్యాయం నిర్గమకాండం 3వ అధ్యాయం 9వ వచనం చదవండి. చేరినది కాదండి, ఒక్క నిమిషము క్షమించండి. 8వ వచనం నుంచి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు నివాస స్థానమై ఏంటంటే ఇశ్రాయేలీయులను ఐగుప్తుల నుండి బానిసత్వంలో నుండి పాలు తేనెలు ప్రవహించి దేశానికి తీసుకువెళ్ళటం. ఎవరి ద్వారా? మోషే ద్వారా. అది మోషే బాధ్యత. అయితే మధ్యలోనే దేవుడు ఏమంటున్నాడు? వీళ్ళని నేను దహించి వేస్తాను అంటున్నాడు. మోషే గారు దానికి ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదు. తన బాధ్యత తనకు గుర్తుంది మోషేకి. ఏం బాధ్యత? వీళ్ళని ఇక్కడ చంపకూడదు, వీళ్ళని పాలు తేనెలు ప్రవహించి దేశానికి నడిపించాలనే ఒక బాధ్యత మోషేకి చాలా బాగా గుర్తుంది. ఈ రోజు దేవుడు నీకిస్తున్న బాధ్యతలు నీకు గుర్తున్నాయా? దేవుడు మనకిస్తున్న బాధ్యతలు మనకు గుర్తున్నాయా? బాధ్యతలు అనేవి మనము మర్చిపోయాము. మన దేవుడు మనకిచ్చిన బాధ్యతలు మర్చిపోయి ఈ లోకంలో మనకున్న బాధ్యతల్ని మనము నిర్వర్తిస్తున్నామండి. ఒకానొక టైంలో దేవుడే అంటున్నాడు, వీళ్ళని దహించి వేస్తాను. దేవుడు ఏమన్నాడు ఇక్కడ? పాలు తేనెలు ప్రవహించి దేశానికి వారిని తీసుకువెళ్తానని చెప్పిన దేవుడే వాళ్ళని మధ్యలోనే దహించి వేస్తానంటే మోషే గారు ఏమంటున్నారు? అట్లా చేయమాకయ్య అంటున్నాడు. దేవుడే తన అనుకున్న మాటని కాదనుకొని దహించి వేస్తానన్నాడు. కానీ మోషే, ఒక మనిషిగా ఉన్న మోషే గారు ఏం చేస్తున్నారు? తన బాధ్యతని బాగా గుర్తు పెట్టుకున్నారు. ఈ రోజు మన బాధ్యత ఏంటండి? దేవుడు ఏం చెప్పాడు మనకి? వాక్యం ద్వారా ఒక బాధ్యత ఇచ్చాడు. తన శిష్యులకు ఏమని బాధ్యత తర్వాత చెప్పుకుందాం అండి. మనకు ఒక బాధ్యత ఉంది. ఏమంటే అది తర్వాత చెప్తాను. ఆ బాధ్యతను మనమైతే మర్చిపోయాము. కానీ మోషే గారు ఒక మనిషిగా ఉన్న తన బాధ్యతను మర్చిపోయారా? మర్చిపోలేదు. మనం కూడా ఈ రోజు మోషే గారి లాగా మనము ఉండాలి. మన బాధ్యతని మనము మర్చిపోకూడదు. ఏ విధంగా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మన బాధ్యతని మనము నిర్వర్తించే వారిలాగా మనము ఉండాలి. మోషే గారి లాగా మనము ఉండాలి. మనం ఏం చేస్తున్నాం? దేవుని యొక్క బాధ్యతలు మర్చిపోయి ఈ లోకంలో ఒక కుటుంబ బాధ్యతను లేదా ఒక ఫ్రెండ్షిప్ బాధ్యతను లేదా ఫలానా మనకు బంధాలు ఉంటాయి కదా, ఆ బంధాల గురించి మనం బాధ్యతగా తీసుకుంటున్నాం. అవును కదా? అవన్నీ వ్యర్థమండి. ఈ లోక బంధాలు కానీ ఈ లోక బాధ్యతలు కానీ వ్యర్థము. వాటి గురించి మీరు పట్టించుకోమాకండి. మనకు కేవలం మనం నిర్వర్తించాల్సిన బాధ్యత ఎవరిదంటే దేవుని బాధ్యత. దేవుడు అంటాడు కదా, ముందు నా పనిని మీరు
ఆ, కాదు కాదు, ముందు మీరు నా పని చేసినట్లయితే మీ పని చేస్తానన్నాడండి దేవుడు. మనం దేవుని పని చేద్దాము, దేవుని యొక్క బాధ్యతని నిర్వర్తిద్దాం. దేవుడు మన బాధ్యతలు ఎందుకు నిర్వర్తించడం? ఈ లోకంలో ఉన్న బంధాలు ఏం చేస్తాయో తెలుసా? ఇడ్లీ పొట్లం కట్టేవాడిని ఎప్పుడైనా చూసారా? దారాన్ని పరాపరా తిప్పి పట్టుమని ఇట్లా లాగితే ఏమైంది? మిల్లీ సెకండ్స్ తెగిపోయింది. జనాలు కూడా బంధాలను ఆ విధంగా తింపేస్తారు. ఏ విధంగా అట్లా లాగ్గానే దారం తెగిపోయిద్దో ఈ లోక బంధాలు కూడా అలానే తింపేస్తారు. అందుకని ఈ లోక బంధాలు గురించి మీరు బాధ్యతగా తీసుకోవటం వ్యర్థము. దేవుని బాధ్యతని మీరు నిర్వర్తించే వారిలాగా ఉండాలి. ఇక్కడ దేవుడు తమ శిష్యులకు చెప్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 18 నుంచి 22 వచనాలు చూడండి. తన శిష్యులకు కొన్ని బాధ్యతలు. పేతురు అనబడిన సీమోను చూచెను, వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి, చాలండి. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? శిష్యులు అక్కడ ఎవరెవరు కనపడ్డారంట? పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ, ఇద్దరు కనపడ్డారు. ఏం చేస్తున్నారు వాళ్ళు అక్కడ? తమ వలలు బాగు చేసుకుంటున్నారంట. వారు జాలరులు అంట. అయితే యేసు ప్రభు వారు వెళ్ళి ఏం చేస్తున్నారు? ఒక మాట అన్నాడు. ఏం మాట అన్నాడు? నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? లేట్ చేశారా? లేటు చేయలేదు. వెంటనే అంట అక్కడికక్కడ వాటన్నిటిని వదిలేసి ఆయనతో వెళ్ళారంట. ఇక్కడ శిష్యులకు ఒక బాధ్యత చెప్తున్నాడు. నా వెంబడి రండి, నేనేం చేస్తాను? మేము భవిష్యత్తులో మనుషులను పట్టు జాలరులుగా చేస్తానని చెప్తున్నాడు. అంటే ఏంటి? ఆత్మలని సంపాదించటం మనుషుల పట్టు జాలరులు అంటే. అయితే మనకు కూడా దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడండి. ఏం బాధ్యత ఇచ్చాడు? మనం కూడా ఆత్మల్ని సంపాదించాలి. నశించిపోతున్న ఆత్మల్ని వెదకి రక్షించాలి. ఈ రోజు మన బాధ్యత ఏంటి? నశించిపోతున్న ఆత్మల్ని ఏం చేయాలి? మనము మన బోధల ద్వారా, లేదా మన పాటల ద్వారా కానీ, మన మాటల ద్వారా కానీ దేవుని వైపుకి తిప్పాలి. అదే మన బాధ్యత. ఆ బాధ్యత గుర్తుందా మనకి? ఆ బాధ్యత అనేది మనకు గుర్తులేదు. మన బాధ్యత ఏంటి? ప్రతిరోజు మన కుటుంబానికి కడుపు నిండా అన్నం పెట్టాలి కదా, లేదా పుట్టినరోజు అప్పుడు మంచి బట్టలు కొనిచ్చాలి. ఇదే నా బాధ్యత. మరి దేవుని బాధ్యతను మనము మర్చిపోతున్నాము. ఆత్మలు రక్షించగలుగుతున్నామా? మనము ఆత్మలని రక్షించలేకపోతున్నాము. ఆ శిష్యులు అక్కడ వలన పడివేసి వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళారా? వెళ్ళలేదు. దేవుడు ఏదైతే చెప్పాడో, ఇదిగో మీరు సర్వ సృష్టికి వెళ్ళి ఈ లోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నారు. ఆ విధంగానే 12 మంది శిష్యులు చేశారు కదా. తమ బాధ్యతను ఎక్కడైనా మర్చిపోయారా? ఎక్కడా మర్చిపోలేదు. ఈ రోజు మనమైతే ఏం చేస్తున్నాం? ఈ లోక బాధ్యతలు గుర్తుంటున్నాయి కానీ దేవుని యొక్క బాధ్యత మనకి గుర్తుండట్లేదు. దేవుని బాధ్యత మనం ఏ విధంగా ఫీల్ అవుతున్నాము? భారంగా ఫీల్ అవుతున్నాము. దేవుని సన్నిధిలో కూర్చోడానికి కూడా మన భారమే. దేవుని యొక్క బాధ్యతని నిర్వర్తించడానికి మనకి భారమే. దేవుడు అంటేనే మనకి భారం. దేవుని సువార్త అంటేనే మనకి భారం. అవును కదా, చాలా చాలా భారం. అట్లా భారంగా మనం ఫీల్ అవ్వకూడదండి. మోషే గారిని మనం ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం, ఇందాక చెప్పుకున్నాం. ఫరో దగ్గర ఎంత చేసినా కానీ ఫరో మారాడా? మారలేదు. ఇశ్రాయేలీలు ఎంతో విసిగించారు కానీ తన బాధ్యత మర్చిపోయాడా? మర్చిపోలేడు. తన బాధ్యత మర్చిపోకపోగా దేవుణ్ణే ఆపాడు, వాళ్ళని నశింపచేయొద్దని. ఎంత బాగా గుర్తుంచుకున్నాండి బాధ్యతని. శిష్యులు కూడా ఇక్కడ వారి యొక్క బాధ్యత ఏంటి? ఆత్మను రక్షించాలి. మనకు కూడా దేవుడు ఒక బాధ్యత ఇస్తున్నాడు, ఆత్మలు రక్షించే బాధ్యత. మనం ఎంతమంది ఆత్మలు రక్షిస్తున్నాం? మనం ఈ రోజు ఒక్క ఆత్మనైనా మనం రక్షించగలిగామా? ఒక ఆత్మనైనా మనం దేవుని యొక్క సన్నిధికి తీసుకొని రాగలుగుతున్నామా? దేనికి తీసుకొని రాలేకపోతున్నాము? బాధ్యతని మనము మర్చిపోయాము. అసలు బాధ్యత అనే దాన్ని మనం మర్చిపోకూడదండి కదా. దేవుడు మనకిస్తున్న బాధ్యతని మనం మర్చిపోకూడదు. ఇక్కడ మనం మన కుటుంబం యొక్క బాధ్యతను మర్చిపోతే ఏమంటారు? తిడతారు కదా. కుటుంబం ఉందన్న సంగతి నీకు గుర్తున్నారా? కుటుంబంలో నీకు ఒక భార్య ఉందని లేదా పిల్లలు ఉన్నారన్న సంగతి నీకు గుర్తుందా అని ఎట్లా తిడతారు? అవునా కదా.
మరి దేవుడు ఏం చేయాలండి? ఆయన యొక్క బాధ్యతను మర్చిపోతే తిట్టట్లేదు, ఆయన బాధపడుతున్నాడు కదా. నశించిపోతున్నామని బాధపడుతున్నారు. అయ్యో నా పిల్లలు ఈ లోకంలో పడి తమ బాధ్యతలు నేను చెప్పిన బాధ్యతను మర్చిపోతున్నానేమని బాధపడుతున్నాడు దేవుడు. దేవుణ్ణి మనం బాధిస్తున్నాము, దేవుని యొక్క బాధ్యతను మనము మర్చిపోతున్నాము. ఆ విధంగా ఉండకూడదండి. మనం ఏం చేయాలంటే ఆత్మలను మనము సంపాదించాలి, ఆత్మలను మనము రక్షించాలి. నరకానికి వెళ్ళే ఆత్మలు ఏం చేయాలి? పరలోకం వైపు తీసుకెళ్లే వారిలాగా మనము ఉండాలి. ఈరోజు సమాజం ఎలా తయారైందంటే దేవుని మాటలు చెప్తుంటే వినట్లేదు. అయ్యా రాండి అయ్యా రక్షణ పొందండి అంటే ఏం చెప్తున్నారు? చాలేవయ్యా మాకు చెప్పింది, నీ రక్షణ ఏదో నువ్వు చూసుకో అంటున్నారండి. మనుషులు ఆ విధంగా తయారయ్యారు. అప్పుడు మనం ఏం చేస్తామండి? సైలెంట్కి వెళ్ళిపోతాం అంతే కదా. వాడి గురించి కనీసం ప్రార్థన కూడా మనము చెయ్యము. మనం ఏం చేయాలి? వాళ్ళు అట్లా అంటే తిరిగి వెళ్ళి మనము ప్రార్థించాలి. అయ్యా ఈ ఆత్మను రక్షించని ప్రార్థించాలి. చూడండి మత్తయి సువార్త ఒక అతను అన్నాడు, మనం ఏం చేస్తున్నాం? దేవుడు మనకి ఇచ్చిన బాధ్యతలు పక్కన పెట్టి మన బాధ్యతలు మనం చూసుకుంటున్నాం కదా. మత్తయి సువార్త 8వ అధ్యాయం 21వ వచనం. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా నన్ను వెంబడించుము. చాలండి. ఇక్కడ ఏం చేస్తానంట? ఆయన ముందు ఆత్మలను సంపాదించే వారిగా నేను చేస్తానంటే ఆయన ఏమన్నాడు? ముందు నేను వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుకొని వస్తాను. ఇదే లోక బాధ్యతల ముందు మనం వేటికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం? మనం ఈ లోకంలో ఉన్న బాధ్యతలకి మనం ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. దేవుని విషయంలో మనం చూసుకుంటే అండి, తండ్రి అయినా తల్లి అయినా భార్య అయినా పిల్లలైనా సెకండరీయే. ఫస్ట్ ఎవరి మాట వినాలి? మనము దేవుని మాట వినాలి. తల్లిదండ్రుల మాట కంటే దేవుని మాట మనము, అంటే తల్లిదండ్రుల మాట కూడా వినాలి, కానీ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది ఎవరికి? మొదట దేవుడికి మనము ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మనం పాటలు కూడా పాడుతూ ఉంటాం కదా, ఆత్మల భారాన్ని ఇవ్వమని. ఆత్మీయ పోరాటం మాకు నేర్పయా, యుద్ధములు పాడండి. ఆత్మీయ పోరాటం మాకు నేర్పయా, యుద్ధములో జయమును మాకిమ్మయ్యా, జీవింపజేయుమా నీ ఆత్మను, ఆత్మల భారం మాకియ్యవా ప్రభు. ఏం పాడుతున్నామండి? ఆత్మల భారం మాకియ్యవా ప్రభు అని పాడుతున్నాము. ఆ భారాన్ని మనం మోయగలుగుతున్నాము? అసలు ముందు అసలు ఆ ఆత్మల విషయమే మనము మర్చిపోయాము. ఎదుటి ఆత్మలని మనం సంపాదించడం తర్వాత సంగతి, కానీ మన ఆత్మలనే మనము మర్చిపోతున్నాం. మన ఆత్మ ఎటు వెళ్ళిద్ది? మనం చనిపోతే పరలోకానికి వెళ్ళిద్దని మనం గ్యారెంటీ ఇవ్వగలమా? 100లో 90% నరకానికే వెళ్ళిద్దని మనకు తెలుసు. మన ఆత్మ భారమే మనకు లేదు, ఇంకా ఎదుటి వాళ్ళ ఆత్మలో మనం ఎక్కడ రక్షిస్తామండి? ఏం చేస్తున్నాడు దేవుడు? ఇప్పుడు నాతో రమ్మంటే ఈయన శిష్యుడు, అయ్యా ముందు వెళ్ళి నేను నా తండ్రిని పాతి పెట్టుకొని వస్తానయ్యా అని అంటున్నాడు. ఈరోజు మనం కూడా ఆ విధంగానే ఉన్నాం. దేవుడు రమ్మంటే ఒక్క నిమిషం ఆగయ్యా, నేనైతే నాకు ఒక డెకరేషన్ ఉందో చూసుకొని వస్తానయ్యా అని నేను అంటున్నా. లేదా ఇంకొకళ్ళు అయితే ఇదిగో నా పిల్లకి అన్నం పెట్టాలయ్యా అని చెప్పి దేవుని దగ్గరికి వస్తాం. ఫస్ట్ ఏం చేయాలంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోతే ఆటోమేటిక్ తర్వాత దేవుడు అవన్నీ మనకి ఇస్తాడు. అవును కదా? దేవుని పని మనము మర్చిపోతున్నాం. దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత మనము మర్చిపోతున్నాం. ఆత్మల గురించిన భారం మనకు ఉంటేనంట దేవుడు ఆటోమేటిక్ మనకి ఒక బాధ్యత ఇస్తాడంట. ఆనాడు దేవుడు లోకాన్ని చూసినప్పుడు లోకం అంతా చెడిపోయింది, ఒక్కళ్ళే నీతిగా కనపడ్డారు. ఎవరు? నోవాహు. ఆయన ఒక్కడే నీతిగా కనపడ్డాడు కాబట్టి ఒక బాధ్యత ఇస్తున్నాడు నోవాహుకి. ఏం బాధ్యత? నోవాహు గారికి ఒక ఓడని సిద్ధం చేసుకోయా, నీ నుంచి నేను జనాన్ని పుట్టిస్తానని ఒక ఓడని రెడీ చేసుకోమని ఒక బాధ్యత ఇచ్చాడు. ఈరోజు మనం కూడా ఆత్మల కోసం భారం కలిగి ఉంటే దేవుడు మన నుంచే మనకు ఒక బాధ్యత ఇస్తాడు. ఏం బాధ్యత ఇస్తాడు? సువార్త చేయడానికి ఒక బాధ్యత ఇచ్చి ఇంకా నువ్వు ఇంకా ఎక్కువ ఆత్మలు రక్షించమని దేవుడు మనల్ని పంపిస్తాడు. మనం ఏం చేయాలి?
ఒక భారము, ఒక బాధ్యత కలిగి ఉండాలి. ఇప్పుడు కొంతమంది అంటూ ఉంటారు, సువార్త భారం ఉంది నాకని. సువార్తను భారంగా తీసుకుంటారా? ఒక బాధ్యతగా తీసుకోవాలి. భారంగా తీసుకుంటే అన్ని భారంగానే కనపడతాయి. అమ్మో నేను మొయ్యలేకపోతున్నాను అనే స్థితికి వస్తాం భారంగా తీసుకుంటే. కానీ దాన్ని ఒక బాధ్యతగా తీసుకుంటే ఏమైంది? ఇంకా గొప్ప సువార్త మనము చేయగలం. ఆ విధంగా మనం తీసుకోవాలి. ఇంకా ఏం చేయాలంటే, ఒక సువార్తని ఇంకా ఎట్లా మనం ఇంకా ఆత్మలు ఎలా రక్షించగలం అనే దాన్ని మనం మన మైండ్లో సెట్ చేసుకోవాలి. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడండి, వాళ్ళ నాన్న పాస్టరు, మంచి పాస్టరే. అయితే మేమిద్దరం చాలా క్లోజ్గా ఉంటాము. క్లోజ్గా ఉంటే మేమిద్దరం నేను ఒక మాట అన్నా, అరే మన ఇద్దరం మంచి సేవ చేద్దాం, చాలా ఆత్మలు రక్షిద్దాం, ఒక యూట్యూబ్ స్టార్ట్ చేసుకుందాం, మంచిగా బోధిద్దాం. అబ్బాయి కూడా మంచిగానే ఉంటాడు, చాలా బాగా వాక్యాలు చదవటం కానీ పాటలు పాడటం కానీ ఏమీ చేస్తాడు. అయితే ఎప్పుడైతే ఈ మాటను అన్నానో, మనం సేవ చేద్దాం అనే మాట అన్నానో, ఆ అబ్బాయి ఏం చేశాడు, ఇంకా ఆ రోజు నుంచి నాతో మాట్లాడట్లా ఎక్కువ. నాకు సేవ వద్దు ఏమొద్దు అని ఇండైరెక్ట్గా వెళ్ళిపోయాడు. అరే నాతో రా, మనం సేవ చేద్దాము, ఆత్మలు రక్షిద్దాము అని నేనంటే నాకు ఏం వద్దని వెళ్ళిపోయాడు. ఈ రోజు ఈ దినాన జనాలు ఎట్లా ఉన్నారు? దేవుని యొక్క బాధ్యతని నెరవేర్చట్లేదు. దేవుని గురించిన భారం కానీ, ఆత్మలను గురించిన భారం కానీ ఎవరికి ఉండట్లా. మనం ఏం చేయాలంటే, ఒక ఆత్మల గురించిన భారం కలిగి ఉంటే దేవుడు మనకు ఒక బాధ్యతని ఆటోమేటిక్గా ఇస్తాడు. కాబట్టి ఏం చేయాలంటే, మనం ఈరోజు ఇదే లూకా సువార్తలో కూడా చెప్తాడు చూడండి. లూకా సువార్త 9వ అధ్యాయం 59వ వచనం. ఇదే సందర్భం ఇంకొక విషయంలో చెప్తున్నాను చూడండి. ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పాను. సేమ్ అదే. ఏం చేస్తానంట, మనం ఏం చేస్తున్నామంట, దేవుడు రాయ్యా అంటే మనం ఏం చేస్తున్నాం, మన ఈ లోకంలో ఉన్న పనుల కోసం మనం చూసుకుంటున్నాం. ఎంతవరకు కరెక్ట్ అండి? అది కరెక్ట్ కాదు. ఫస్ట్ మనం ఏం చేయాలి, దేవుని పని చేయాలి, తర్వాతే ఏ పని అయినా. చూడండి, మన శాస్త్రి ఇన్ని పనులున్నా కానీ దేవుని పని చేయడానికి ఏ విధంగా వస్తాడు? ఆ విధంగా జనాలు ఈ మధ్య ఉండట్లేదు. జనాలు మారిపోతున్నారు. యవనస్తులు దేవుని చేతిలో బాణం వంటి వారు. ఇదే రెఫరెన్స్ మా ఫ్రెండ్కి చెప్పా. అరే మనం యవనంగా ఉన్నాము, మనము ఆత్మను సంపాదించగలం, మనం ఇంకా గొప్పగా బోధ చేయగలం, గొప్పగా సేవ చేయగలం. నాతో రా అంటే వాడు రాలేదు. జనాలు ఆ విధంగా ఈరోజు తయారయ్యారు. సేవా భారం కానీ, ఆత్మను రక్షించే భారం కానీ, లేదా నేను ఒక ఆత్మను సంపాదించాలనే ఒక ఇంట్రెస్ట్ కానీ ఈ మధ్య జనాలకు ఉండట్లేదు. తమ యొక్క బాధ్యత, దేవుడు తమకు ఏ బాధ్యత ఇచ్చాడో ఆ బాధ్యతను మర్చిపోయి జనాలు ఏ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు? ఈ లోకంలో ఉన్న బాధ్యతలను నిర్వర్తించుకుంటున్నారు జనాలు. పాస్టర్లు కూడా ఈరోజు అంటే ఈ దినాల్లో పాస్టర్లు కూడా అలానే తయారయ్యారు. ఏ విధంగా? డబ్బు నేను ఎంత సంపాదించుకొని, వాక్యం చెప్పి నేను ఎంత సంపాదించుకొని వెనకేసుకోవాలని చాలా మంది పాస్టర్లు తయారయ్యారండి. ముందుగా మనం ఏ విషయంలో బాధ్యతగా ఉండాలి? డబ్బు సంపాదించే విషయంలో బాధ్యతగా ఉండాలా? ఆత్మలను సంపాదించుకునే విషయంలో మనము బాధ్యత కలిగి ఉండాలి. ఈ దినం నుంచైనా మనం ఏం చేయాలంటే, ఎవరో ఒక్కరినైనా, ఒక్క ఆత్మనైనా మనం సంపాదించగలిగితే చాలు. దేవునికి చెప్పుకోవచ్చు. నువ్వు మందిరంలో గంట సేపు వాక్యం చెప్పి ఒక ఆత్మను రక్షించలేకపోతే ఆ వాక్యానికి ఏమైనా విలువ ఉంటుందా? విలువ ఉండదు. ఎప్పుడు నీకు విలువ ఉంటుంది? ఒక్క ఆత్మను కానీ నువ్వు సంపాదించగలిగితే, నువ్వు ఒక 10 నిమిషాలు వాక్యం చెప్పి ఒక ఆత్మను సంపాదించగలిగితే ఎంతో విలువ ఉంటుంది. అంతేగాని ఒక గంట ప్రసంగం చేసి ఒక ఆత్మను మార్చలేకపోతే ఆ గంట ప్రసంగానికి ఏమైనా విలువ ఉందా? దేవుడు కూడా ఆ ప్రసంగానికి విలువ ఇవ్వడు. కాబట్టి ఏం చేయాలంటే, మనం ఒక 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు బతుకుతున్నాం. ఈ 60-50 సంవత్సరాలు కనీసం ఒక ఆత్మనైనా మనము రక్షించగలిగేలాగా మనం ఉన్నాం. ఇప్పుడు మనం చూస్తాం, అట్లా ఒక మనకు ఆరోగ్యం బాగపోతే ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే ఒక రోజులో మనకి ఏదైనా రోగం నయం అయితే, అంటే జ్వరంగానే ఏదైనా అయితే ఏం చేస్తాము? మనకు తెలిసిన వాళ్ళు, మన ఫ్రెండ్స్ ఎవరన్నా వచ్చి నాకు బాగాలేదని చెప్తే ఏం చేస్తాం? అదిగో పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళు, బాగా ట్రీట్మెంట్ ఇస్తారంటాం. మన ఈ దేవుని గురించి మనకు తెలిసిందే కదా. ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా వాటన్నిటి నుంచి బయటపడి వేసే వాళ్ళు ఎవరు?
కాబట్టి చెప్పండి, ఇదిగో నాకు ఒక వ్యక్తి తెలుసు, నాకు యేసు ప్రభు వారు అనే వ్యక్తి తెలుసు. నీకు ఎన్ని బాధలు ఉన్నా కానీ వాటన్నిటిని తీసివేస్తాడని మీ యొక్క ఫ్రెండ్స్కి కానీ మీ యొక్క బంధుమిత్రులకు కానీ చెప్పండి. ఖచ్చితంగా ఈ ఒక్క ఆత్మను కూడా రక్షించలేకపోతారా? రక్షించవచ్చు, కానీ ఒక సందర్భం అనేది దానికి రావాలి. ఆ సందర్భాన్ని మీరు వెతుక్కోవాలి. కాబట్టి ఈ రోజు నుంచి అయినా ఏం చేయాలంటే మనమందరము ఒక బాధ్యత కలిగి ఉండాలి. ఆ బాధ్యతని భారంగా తీసుకోమాకండి, ఒక బాధ్యతగా తీసుకోండి. దేవుని విషయంలో మనం ఎట్లా ఉండాలి? ఒక బాధ్యత కలిగి ఉండాలి. ఈ యొక్క వాక్యం అందరికి అర్థమైందని కోరుకుని నా మాటలు ముగిస్తున్నానండి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా మహోన్నతుడా తండ్రి, నీకు వేలాది వందనాలు ప్రభువా. ప్రభువా, ఈ రోజు మీ గురించి తండ్రి బాధ్యత అనే విషయం గురించి తండ్రి మేము నేర్చుకున్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా, ఈ లోకంలో ఉన్న మేము తండ్రి మా యొక్క సొంత బాధ్యతలనే తండ్రి మేము నిర్వర్తిస్తున్నాం ప్రభువా. మా యొక్క సొంత పనులను మేము చూసుకుంటున్నాం. కానీ తండ్రి, మీరు ఈ లోకానికి మమ్మల్ని ఎందుకు పంపించారు, ఒక బాధ్యతతో పంపించారు అనేది మేము మర్చిపోయాం ప్రభువా. మమ్మల్ని క్షమించండి ప్రభువా. ఇకనైనా మా తండ్రి మా కళ్ళు తెరుచుకొని ప్రభువా, మేము ఒక బాధ్యతగా మీరలో ఒక బాధ్యతగా నడుచుకునే బిడ్డలుగా మమ్మల్ని చేయండి ప్రభువా. ఇదిగో ప్రభువా, ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి ప్రభువా. ఇదిగో ప్రభువా, లోకం ఎంతో భయంకరంగా ఉంది ప్రభువా. అటువంటి భయంకరమైన లోకంలో తండ్రి కనీసం ఒక్క ఆత్మనైనా ప్రభువా మేము రక్షించే వారిలాగా ఉండాలి ప్రభువా. ఇదిగో తండ్రి మోషే తండ్రి ఆనాడు ఏ విధంగా ఒక మంచి బాధ్యత కలిగి ఉన్నాడు ఇశ్రాయేలీయుల విషయంలో ప్రభువా, ఈ రోజు కూడా మీ బిడ్డలుగా ప్రభువా ఇదిగో ఈ జనాల్లో తండ్రి ఈ లోకంలో తండ్రి ఈ లోకపు జనాలు ఎదుట వారి కోసం తండ్రి వారి ఆత్మలు రక్షించడానికి మేము ఒక మంచి బాధ్యతగా ఉండేలాగా సహాయం దయచేయండి ప్రభువా. ఇదిగో ప్రభా, మా బాధ్యతను మేము ఎక్కడ మర్చిపోకుండా ప్రభా ప్రతి నిత్యం దాన్ని తండ్రి మేము మా మనసులో మా మైండ్ లో ఉంచుకొని ప్రభా ఏదైనా ఆత్మను రక్షించాలని తండ్రి ఒక తపనతో ఉండేలాగా మీరు సహాయం దయచేయండి ప్రభా. ఇదిగో ప్రభా, శిష్యులు ఏ విధంగా అయితే మీ యొక్క ఒక్క మాట విని తండ్రి తమ వలలు అక్కడ పడేసి వచ్చారో, ఈ రోజు తండ్రి మీ మాట విని తండ్రి ఈ లోకంలో ఉన్న మా బాధ్యతలను పక్కన పెట్టి తండ్రి మీకోసం వచ్చే బిడ్డలా మమ్మల్ని చేయండి ప్రభా. ఇదిగో ప్రభా, మేము ఆత్మల భారం కలిగి ఉండేలాగా సహాయం దయచేయండి ప్రభా. అంతేకాని ప్రభా, ఈ లోకంలో ఉన్న భారాలు తండ్రి మేము మా మీద మోపుకోకుండా తండ్రి ఆత్మల భారం కలిగి ఉండేలాగా మీరు మమ్మల్ని సహాయం దయచేయమని ఈ యొక్క ప్రార్థన మీ పాదాల సన్నిధికి చేర్చుకోనమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచి విద్యార్థులు మంచి వర్తమానం అందించిన లిలీని గారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇది నాన్న బాధ్యతతో వచ్చారా దేవుని సన్నిధికి, భారాలతో వచ్చారా? ఎలా వచ్చారు? భారాలతో వచ్చారా? దేవుని సన్నిధి బాధ్యత కావాలదా? ఓకే, ఇదే మనం నేర్చుకున్నాం. బాధ్యత ప్రతి విషయంలో కూడా ఒక బాధ్యత కలిగి ఉండేవారిగా మనం దేవుని సన్నిధికి రావటం కూడా మనకి ఒక బాధ్యత, భారంగా కాదు, ఒక బాధ్యత కలిగి దేవుని సన్నిధికి కూడా మనం రావాలి. మంచి వర్తమానం అందించిన దైవజనులకు వందనాలు తెలియజేసుకున్నాను. అలాగే చిన్న పాట ఒకటి పాడినట్లయితే తర్వాత మన దాసులు ఉన్నారు వర్తమానం అందిస్తారు కనుక అందరూ పాట పాడేటప్పుడు అందరూ కలిసి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతించేవారిగా ఉండాలి. ఒక పాట పాడండి. చాలునయా 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 నీ కృప నాకు చాలునయా. ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, ప్రేమా కరుణా నీ కృప చాలు. ప్రేమా కరుణా నీ కృప చాలు. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా. నీ కృప నాకు చాలునయా.
ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమ కరుణ నీ కృప చాలు చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా నీ కృప నాకు చాలునయా. మన మధ్యలో దైవజనులు హజ్రా శాస్త్రి గారు ఉన్నారు, వర్తమానం అందిస్తారు. దేవనామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగం ఉంటారు. ప్రేమ కలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, బంగారు పాదాలు కమనాలు స్తోత్రములు దేవ తండ్రి, ఇంతవరకు నీ సజీవ లెక్కలు ఉంచుకొని క్షేమాన్ని అనుగ్రహించారు దేవా. గత పునరుద్ధాన దినము నుంచి ప్రభు పునరుద్ధాన దినం వరకు ప్రభు మీరే దీవించి ఆదరించి కరుణించి మరలా తిరిగి ఈ రీతిగా మేమందరము కూడుకొని నీ నామములు స్తుతించి గణపరిచి మహిమపరచడం మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకే వేలాది కోట్ల వందనాలు స్తోత్రములు దేవ. ఇంతవరకు ప్రభు పాటలు యందు దాసులు చెప్పినటువంటి మాటలు మీరే తోడుగా ఉండి నడిపించారు ప్రభు. ఈ సమయంలో తండ్రి నీ మాటలు కొద్ది మాటలు తెలుసుకోవాలని ఆశపడుచుండు కదా మీరే మాకు తోడుగా ఉండి నడిపించండి తండ్రి. ఆది నుంచి అంతం వరకు ప్రభు ఎక్కడ కూడా తండ్రి నిద్రాత్మలకు అధికారం లేకుండా మీరు అధికారిగా ఉండి నడిపించమని ప్రార్థించుకున్నాం దేవా. యొక్క ప్రార్థన నీ సన్నిధిలో చేర్చుకున్నాం. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చెప్పండి, బాధ్యతతో వచ్చారా భారంతో వచ్చారా? భారంతో అన్నారు ఎలా? దేంతో వచ్చారు? టిఫిన్ చేసి వచ్చారా టిఫిన్ చేయకుండా వచ్చారా? ఏదన్నారా దోశ? చెప్పండి, భారంతో వచ్చారా బాధ్యతతో వచ్చారా? దేవుని సన్నిధికి భారంతో రావాలా బాధ్యతతో రావాలా? బాధ్యతతో రావాలి. ఆదివారం కదా ఇవాళ వెళ్ళాలా? ఏం వెళ్తాం దిగిసి ప్రార్థనకి? దొరికేది ఒక్క పూట సెలవు కదా, ప్రశాంతంగా 11 గంటల దాకా పడుకుంటే ప్రార్థన స్కిప్ చేయొచ్చు కదా అనేది భారం. సరే 10:30కి లేచాంగా, లేకపోతే ఏదో లేచాంగా 1 గంట అన్న వెళ్ళి పాస్టర్ గారు కనపడి హాజరేపించుకొచ్చుకుందాం, అది భారంతో రావటం. ఇవాళ ఆదివారం కదా, బాధ్యతతో నేను ప్రార్థనకి వెళ్ళాలి. ఇవాళ ఆదివారం నేను పొద్దున్నే వేకునే లెగవాలి. ఈరోజు ఆదివారం నేను వేకునే వెళ్ళి దేవుని సన్నిధిలో ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే ఆ పనులు నేను చేయాలి. ఇవాళ ఆదివారం కదా, చర్చిలో ఏదైనా చిన్న చిన్న పరిచర్యలు ఏదైనా ఉంటాయేమో నేను వెళ్ళాలి చేయాలనేటువంటిది చెప్పండి, భారమా బాధ్యత? అటువంటి బాధ్యతతో మనం దేవుని సన్నిధికి వచ్చేవారుగా ఉండాలి. ఆత్మల గురించినటువంటి బాధ్యత మనందరికీ ఉండాలి. మనం ఒక్కలమే కాదు, చూస్తున్నాం ఎంతో అంత్య దినాల్లో మనం ఉన్నాం. బయట అనేక రకములైనటువంటి యుద్ధాలు బయట చూస్తున్నాం, అనేక దేశాల్లో చూస్తున్నాం. ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్నటువంటి యుద్ధాలు చూడండి. ఇవన్నిటికీ ఆయన రాకడికి సూచనలు ఇవన్నీ మనం చెప్పి తెలుసుకోవాలి. ఎంతో బాధ్యతతో కలిగినటువంటి మనం పరిచర్యలో ఉండాలి. ఎంతో ఆత్మల గురించినటువంటి బాధ్యత మనం అందరం కలిగి ఉండాలని చెప్పి దేవదాసుడు ఇప్పుడు చెప్పాడు. చూడండి, ప్రతి ఒక్క మాట కూడా మనం భారముతో కలిగి ఉంటున్నాం అనేది కాదు, కానీ బాధ్యతతో ప్రతి ఒక్క ఆత్మను రక్షింపాలి. ప్రతి ఒక్క ఆత్మను నశించిపోతున్నటువంటి ప్రతి ఆత్మను కూడా ఎక్కడ నశించిపోయేలాగా మనం చేయకూడదు. మనమే భారముతో ఉంటే ఎదుటి వారిని మనం ఏ విధంగా బాధ్యతతో మార్చగలుగుతాం? వారిని మనము బాధ్యత కలిగి జీవిస్తే, మనము బాధ్యత కలిగి ఉంటే ఎదుటి ఆత్మను రక్షించడానికి మనకి శక్తిని దేవుడు మనకి ఇస్తాడు. మనమే బాధ్యత కలిగి ఉండాలి. కాబట్టి మన ఆత్మలే కాదు,
మన కుటుంబమనే కాదు, మన ఇరుగు పొరుగు వారు, మన చుట్టుపక్కల వారు అందరూ రక్షింపబడేలాగా మనందరం వారి కోసం బాధ్యత తీసుకోవాలి. అవును, అంత్య దినాల్లో మనం ఉన్నాం. ఇటువంటి దినాల్లో మరి నేను మరణించిన తర్వాత, ప్రభు రాకడ వచ్చిన తర్వాత నేను ఒక్కడిని అక్కడ ఉంటే నా కుటుంబం అంతా ఎక్కడో ఉండిపోతుంది. ఆలోచించుకోవాలి. నా కుటుంబమే నశించిపోతుందేమో, నా కుటుంబమే ఇంకా ప్రభువుని ఎరగలేదేమో, నేను ఒక్కదాన్నే ఎరిగాను, నేను ఒక్కడినే ఎరిగాను, నా కుటుంబంలో నా బిడ్డలు ఎరగలేదు, నా భార్య భర్త ఎరగలేదు, మా తల్లిదండ్రులు ఎరగలేదు. చూడాలి, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించు. ఆ రీతిగా కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఎదిగేలాగా, కుటుంబం అంతా కూడా దేవునిలో వాడబడే విధంగా, దేవుని సన్నిధిలో ప్రతి కుటుంబం కూడా రక్షింపబడేలాగున ప్రతి ఒక్కరు బాధ్యతతో కూడినటువంటి తీసుకొని ప్రతి ఒక్కరిని రక్షింపబడేలాగా మనం చేయాలి. అటువంటి బాధ్యత మనం కలిగి ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చామంటే ఒక బాధ్యతతో మనము రావాలి. ఇక నుంచి బాధ్యతతో వస్తామన్న వాళ్ళు చేతులు ఎత్తాలి. బాధ్యతతో వస్తామన్న వాళ్ళు చేతులు ఎత్తాలి. అందరూ కూడా బాధ్యతతో దేవుని సన్నిధికి వద్దాము. ఓకేనా? చిన్న పనిలో పాడుకుందాం. మళ్ళీ పాడండి. అందరు చప్పట్లు కొడతా పాడండి. బాధ్యతతో చప్పట్లు కొట్టండి. బాధ్యతతో నోర్లు విప్పి పాట పాడండి. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. చాలు. వాక్య భాగంలోనికి మనం వెళ్దాము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి చివరి గ్రంథము ప్రకటన గ్రంథము, యోహాను రాసినటువంటి మొదటి ప్రకటన గ్రంథము, యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. చాలు. చూడండి, ఈ రోజుల్లో దేవుని సన్నిధికి వచ్చేటువంటి వారు దేవుని సన్నిధికి వెళితే ఏదో లాభం వస్తుందనేటువంటి ఉద్దేశంతో రాదు. దేవుని సన్నిధికి వెళితే వాక్యం వినాలనేటువంటి తపనతో దేవుని సన్నిధికి వచ్చేవారంగా ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే మాస్టర్ గారు ప్రార్థన చేయగానే కార్యము జరుగుతుంది అనేటువంటి వాటితో కాదు రావాల్సి. ప్రార్థనకి వెళ్తే ఆ స్థలంలోకి వెళితే నేను స్వస్థపడతాను అనేటువంటి ఉద్దేశంతో కాదు రావాల్సి. అక్కడికి వెళ్ళి పాస్టర్ గారు నన్ను తాకితే నన్ను స్వస్థపడతాను నేను అని చెప్పే విధంతో కాదు రావాల్సి. ఆయన వస్త్రపు కొంగు నేను ముట్టుకుంటే నేను స్వస్థపడతాను అనేటువంటి ఉద్దేశంతో కాదు మనం రావాల్సింది. వాక్యము కోసం మనము దేవుని సన్నిధికి వచ్చేవారముగా ఉండాలి. వాక్యము కోసం మన దేవుని సన్నిధికి వచ్చేవారముగా ఉండాలి. ఏం చెప్తారు ఈ వారం అనేటువంటి ఆశ కలిగి దేవుని సన్నిధికి వచ్చి వాక్యం వినేటువంటి వారముగా మనము ఉండాలే కానీ అవి పుట్టుకుంటేనో అక్కడికి వెళితేనో మాకు కార్యము జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో మనం వచ్చేవారముగా ఉండకూడదు. దేవుని వాక్యము కోసం వచ్చేవారముగా. అంత్య దినాల్లో వాక్యం అనేది కరువు అయిపోతుంది. అవునా కాదా? అంత్య దినాల్లో వాక్యం అనేది కరువు అయిపోతుంది. చక్కగా మన సంఘంలో చెప్పడానికి నలుగురు ఉన్నారు, చక్కటి మాటలు, నలుగురు 4 విధాలుగా వాక్యాన్ని చెప్తున్నారు. ఏదో ఒక విధంగా ఏదో ఒక మాట నీ హృదయానికి తగులుతుంది. నీ హృదయానికి ఏదైనా మాట నీకు తగలొచ్చేమో కనుక 4 వాక్యాలు నేను వినాలనేటువంటి శ్రద్ధ కలిగి ఉండాలి. 4 వాక్యాలు ఏదో ఒక మాట, ఎవరో ఒకరు చెప్పిన మాట నాకు తగులుతుంది.
నా జీవితాన్ని మార్చుకోవడానికి ఆ మాటే నాకు ఉపయోగపడుతుందేమో, నా జీవితాన్ని నేను సరిదిద్దుకోవడానికి, నాకు ఉన్నటువంటి తప్పులన్నింటినీ నేను దేవుని సన్నిధిలో విడిచిపెట్టి ప్రభు కోసం జీవించడానికి ఆ మాటే నాకు ఉపయోగపడుతుందేమో, నా కుటుంబం అంతటిని రక్షణలోకి నడిపించడానికి అది సేవకుడు చెప్పినటువంటి మాటే నాకు ఉపయోగపడుతుందేమో అని చెప్పి నలుగురు ఎవరు చెప్పినటువంటి మాట గురించి అయినా శ్రద్ధగా వినేవారముగా ఉండాలి. శ్రద్ధగా వినేటువంటి వారముగా ఉండాలి. మరి ఈరోజు దేవ సేవకులు దావీదు అంకుల్ గారు ఈరోజు లేరు. మరి అక్కడ కొంచెం పరిస్థితులు బాగా ఊర్లోనే ఉండాల్సి వచ్చింది. అందువల్ల ముగ్గురమే అయిపోయింది ఈరోజు. అయినప్పటికీ టైం చాలా కంట్రోల్గా బ్యాలెన్స్గా బాగానే నడుచుకొచ్చింది ఇప్పుడు వరకు కూడా. ఎట్లా టైం ఎట్లా ఏదనేది గురించి దాని గురించి కూడా ఆలోచించకుండా దేవుని నడిపింపు ద్వారా చక్కగా ఈ సమయం వరకు కూడా నా టైంకి నాకే వచ్చింది ఈరోజు మెసేజ్. ఆ విధంగా ఏదో ఒక విధంగా చెప్పే మాటలు నాకు తగులుతుంది, ఏదో ఒక విధంగా చెప్పేటువంటి మాట నా జీవితానికి ఉపయోగపడుతుంది, ఏదో ఒక విధంగా చెప్పేటువంటి మాట నా కుటుంబానికి ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. ఈరోజు టీవీలో ప్రోగ్రామ్స్, దేవుని వాక్యం కూడుకున్నటువంటి ప్రోగ్రామ్స్ మనం చూస్తున్నాం. ఫోన్లో వస్తున్నాయి. అరగంట వాక్యాలు ఉంటాయి, గంట వాక్యాలు ఉంటాయి, పావు గంట వాక్యాలు ఉంటాయి, 5 నిమిషాల వాక్యాలు ఉంటాయి. ఏ వాక్యమైనా కానీ మన జీవితం కోసమే. ఈ రోజుల్లో అరగంట వాక్యాలు ఎవరు చూడటానికి ఇష్టపడలేదు. ఈ రోజులో అయితే చక్కగా ఫోన్స్ వచ్చేసినాయి కాబట్టి ఫోన్లో చూస్తున్నారు. అప్పట్లో టీవీలో టెలికాస్ట్ చేస్తే ప్రోగ్రామ్ వచ్చేది, ఒక అరగంట ప్రోగ్రామ్, అరగంట సేపు ఒక సేవకుడు వాక్యం చెప్పేవాడు. ఆ విధముగా చెప్పేటువంటి వాక్యాలు ఎవరి కోసం? మన కోసమే ఆ వాక్యాలన్నింటినీ కూడా. ఈ రోజులో అరగంట వాక్యం వినడానికి ఎవరు కూడా ఇష్టపడట్లేదు. పావు గంట, 5 నిమిషాలు లేదా 1 నిమిషం వచ్చేటువంటి షార్ట్లు చూడటానికి దేవుని వాక్యంలో వచ్చేటువంటి మాటలు ఇష్టపడుతున్నారు, కానీ గంట అరగంట చెప్పేటువంటి వాక్యానికి ఇష్టపడట్లేదు. ఎవరి కోసం ఆ మాటలు చెప్తున్నారు? నా కోసమే, నా కుటుంబం కోసమే, నా సంఘము కోసమే, నా తిరుగు పొరుగు వారి కోసమే. ఆ మాటలన్నీ నాకు ఉపయోగపడటానికి, నా ఆధ్యాత్మిక జీవితంలో నేను ఎదగడానికి నాకు ఉపయోగపడతాయి అనేటువంటి ఉద్దేశం కలిగి ఉండట్లేదు. నా కోసం అని చెప్పి తీసుకునేటువంటి వారంగా ఉండాలి. అరగంట వాక్యంలో అరగంట సేపు వాక్యం వస్తే అరగంటలో 30 ఛానల్స్ తిప్పుతారు. ఈ వాక్యం ఈ గ్యాప్లో ఉన్నటువంటి వాక్యం మనం మిస్ అయిపోతాం. ఏం అర్థమవుతుంది ఇంకా? అవునా కదా చెప్పండి? ఫోన్లోనే చూస్తూ ఉండగా స్కిప్ చేస్తా వెళ్ళిపోతూ ఉంటాం. 10 సెకండ్స్ ముందుకు వెళ్ళగానే 10 సెకండ్స్ మధ్యలో నీకేం చెప్పారో నీకేం అర్థమైంది? ఆ వాక్యం ఎంత విన్నా కానీ ఆ వాక్యంలో ఏం మర్మం ఉందో నీకు ఎట్లా అర్థమైంది? నువ్వు ఒప్పుకుంటా వెళ్ళిపోతున్నావు, దాంట్లో ఉన్న మర్మం ఎట్లా అర్థమవుతుంది నీకు? వాక్యమే ఎందుకు చూడాలి? ఫోన్లో అనేక రకమైనటువంటి ప్రోగ్రాంలు ఉంటాయి కదా, అవి ఎందుకు చూడకూడదు అంటారు. వాక్యానికి ఆ యొక్క ప్రోగ్రాంలకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, ఈ యొక్క దేవుని యొక్క వాక్యము మన జీవితాన్ని, మన కుటుంబాన్ని కట్టుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది, కానీ మిగతా ఏవి కూడా మన జీవితానికి ఏది ఉపయోగపడేది కాదు. దేవుని వాక్యము ప్రకటించబడుతుందంటే, ఈ యొక్క లైవ్లు కానీ ఇవన్నీ టెలికాస్ట్లు జరుగుతున్నాయి అంటే ఎందుకు? ఏదో వర్క్ షో చేయడానికి కాదు, లేదా ఏదో పెట్టాలి కదా అని పెట్టడానికి కాదు, లేదా అంత శ్రమతో ఎందుకు ఉదయం వచ్చి పెట్టడం తీయటం ఎందుకు, అంత బాధ ఎందుకు? ఫోన్లో ఛార్జింగ్ లేకుండా పెట్టుకొని మళ్ళీ దాన్ని నెట్ లేకుండా ఏదో ఒక విధంగా నెట్ చేసుకోవడం, వైఫై అయిన చోట పెట్టుకోవడం, అది అయ్యేదా కూర్చోవడం, ఎన్ని శ్రమలు, వాటి కోసం ఎందుకు కష్టపడాలి? కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యము ప్రకటింపబడుతుంది, ఏదో ఒక విధంగా దేవుని వాక్యము బయటకు వెళుతుంది. ఇక్కడికి రాలేనటువంటి వాళ్ళు కూర్చొని లైవ్ లో చూసేటువంటి వారు ఉంటారు, వారి కోసం అని చెప్పి పెట్టడం జరుగుతుంది. వాటిని ఎవరు ఇష్టపడట్లేదు. వాక్యం అనేసరికి ఎవరు ఇష్టపడట్లేదు. ఈరోజు పాటలు ప్రార్థన ఉంటే సరిపోతుంది. పాటలు ప్రార్థనతో పాటు మనకి వాక్యము కూడా మన జీవితంలో శ్రద్ధతో వినేటువంటి వారుగా మనం ఉండాలి. శ్రద్ధతో వినాలి. వాక్యం కూడా 30 నిమిషాలు కాదు, గంట వాక్యం చెప్పినా కానీ వినేటువంటి వారుగా ఉండాలి. వినటం వల్ల ఏం కలుగుతుంది? మనకి విశ్వాసము కలుగుతుంది. వినటం వల్ల మనకి జ్ఞానము పెరుగుతుంది. వినటం వల్ల మనకి బుద్ధి పెరుగుతుంది. వినటం వల్ల మనకి శక్తి పొందుకుంటాము. వినటం వల్ల మనకి బలం వస్తుంది. వాక్యం వినటం వల్ల మనకి అనేక రకమైనటువంటి సమస్యల నుంచి విడిపించబడతాము. వాక్యం వినటం వల్ల మనం ఉన్నటువంటి ఏదైతే డిప్రెషన్, ఏదైతే బాధలో మనం ఉన్నామో దాని నుంచి విడిపించబడతాము. ఏదైతే మనం వాక్యం వింటున్నామో ఆ వాక్యం వినటం ద్వారా మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కూడా విరుగుడు వాక్యం ద్వారానే మనం పొందుకోగలుగుతాం. చూడండి, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదిలించెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదిలించెను.
నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. వాక్యములో ఉండేటువంటి నువ్వు ఏ సమస్యలో ఉంటే ఆ సమస్యకు తగినటువంటి వాక్యము నీకు అధీనంలో వస్తుంది. నీవు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి నువ్వు వినేటువంటి వాక్యం ఏదైతే ఉన్నదో ఆ ఒక వాక్యము నీవు ఉన్నటువంటి పరిస్థితికి నీకు తగినట్టుగా వస్తుంది. ఆ యొక్క పరిస్థితిలో ప్రభు నన్ను పైకెత్తడానికి చూస్తున్నాడు అని చెప్పి అటువంటి ఆనందము మనకు కలుగుతుంది. ప్రభు నాకు తోడున్నాడు, నేను ఎటువంటి ఇబ్బందిలో ఉన్నా, ఎటువంటి డిప్రెషన్ లో ఉన్నా, ఎటువంటి బాధలో ఉన్నా, ఎటువంటి భారంలో ఉన్నా కానీ దేవుని వాక్యము నాతో సూటిగా మాట్లాడింది కనుక నాకు ఏ భయము నాకు అవసరం లేదు. వాక్యం వినటం ద్వారా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి. వాక్యం వినటం ద్వారా ఎన్నో మేలులు మనం పొందుకోగలుగుతాం. వాక్యం వినటం ద్వారా మనం ఏదో మరణకరమైనటువంటి పరిస్థితిలో ఉండి మనం చనిపోవాలనేటువంటి డిసిజన్ మనం తీసుకున్నా, చనిపోవాలని చెప్పి ఆలోచన మనకు కలిగినప్పటికీ కూడా దేవుని వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. దేవుని వాక్యం వింటే చాలు మనం బ్రతికిస్తుంది. దేవుని యొక్క మాటలు చాలు మనల్ని ధైర్యపరచడానికి. దేవుని మాటలు చాలు మనల్ని కృంగిపోయినటువంటి మన జీవితాలను మరీ తిరిగి లేపడానికి. దేవుని వాక్యము చాలు మోడి బారిపోయినటువంటి మన జీవితాల్ని, మన బ్రతుకుల్ని తిరిగి చిగురింపడానికి దేవుని వాక్యం చాలు. చూడండి, దేవుని వాక్యం ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. వీటన్నిటికీ ఇంకా డాక్టర్లు ఎందుకు అని అంటారేమో. దేవుడి వాక్యం ఉంది కదా. అవును, నిజంగా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించుకునేటువంటి వాడు, నిజంగా మన చెడుతనమును విడిచిపెట్టి మనలో ఉన్నటువంటి చెడుతనమును తీసివేసి ఆయన కోసం ప్రార్థించి ఆయన సన్నిధిలో ప్రార్థించేటువంటి వారంగా ఉంటే నిజంగా ఆయన ఇచ్చేటువంటి గొప్ప ఆరోగ్యాన్ని మనము పొందుకోగలుగుతాం. కాబట్టి ఆ విధముగా మనం ఉండాలి. ఆయన వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. అనేక సంఘాల్లో వాక్యము కరువైపోయినటువంటి సంఘాలు ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో వాక్యము కరువైపోయినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. అనేక దేశాల్లో వాక్యము దొరకనటువంటి దేశాలు ఉన్నాయి. అనేక చోట్ల దేవుని వాక్యము ఎక్కడెక్కడ దొరుకుతుందా అని చెప్పి పరిగెత్తుకొని వెళ్ళేటువంటి వారు ఉన్నారు. కనుక వాక్యం దొరికినప్పుడు చక్కగా శ్రద్ధతో వినాలి. వాక్యం కోసం ఎగబడాలి. వాక్యం కోసం ఎదురు చూడాలి. ఎదురు చూసేటువంటి వారిగా ఉండాలి. మనం అంత్య దినాల్లో ఏ విధంగా ఉంటుందో తెలియదు. వాక్యం కొరవైపోతుంది అంత్య దినాల్లో. ఈ రోజుల్లో దేవుని సేవకులు అయినటువంటి వారు విశ్వాసులకి తగినట్టుగా నడుచుకుంటున్నారు, కానీ నిజంగా దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా దేవుని సేవకులు నడుచుకుంటారు. విశ్వాసులకు తగినట్టుగానే నడుచుకుంటున్నారు. వారు ఎక్కడ మళ్ళా మాట్లాడితే వారు ఎక్కడ దూరం అవుతారేమో అనేటువంటి ఉద్దేశంతో, వారు ఎక్కడ ఇదైతే మళ్ళా వారితో వాక్యము సూటిగా చూపించి చెప్తే ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో సంఘంతో, ఎక్కడ ఇబ్బంది లేకుండా చక్కగా కలుపుకుంటా వెళ్తున్నారు దేవుని సేవకులు ఈ రోజు. కానీ దేవుడు చెప్పేటువంటి మాటల ప్రకారంగా, అందుకే ఇర్మియా అన్నాడు, ప్రభువా వారు వినరయ్యా, వారు వినరు, వారు ఎంత చెప్పినా కానీ వ్యర్థమే అంటే, కాదు నేను చెప్పమన్నది నువ్వు చెప్పు, వాళ్ళు వినని వినకపోని నువ్వు చెప్పమన్నది చెప్పు అని చెప్పాడు. చూడండి, అంత్య దినాల్లో సంఘాలకి మనకి వాక్యాలు దొరకకుండా పోతే అంత్య దినాల్లో సంఘాలు ఈ విధంగా ఉంటుంది అని చెప్పే అపోస్తలుడైన యోహాను ఇక్కడ చెప్తున్నాడు. 7 సంఘాలను ఉదాహరణగా తీసుకొని ఇక్కడ చెప్తున్నాడు. చూద్దాం, తర్వాత చూపిస్తాను. నేను ఆ 7 సంఘాలను కూడా చూపించి చెప్తాను. ఈ విధంగా చూడండి, అంత్య దినాల్లో భూమి ఆకాశంలో గతించిపోతున్నటువంటి దినాలు మనకు వస్తున్నాయి. ఇదిగో త్వరగా వస్తున్నానని చెప్పినటువంటి ప్రభు రాబోతున్నాడు. అనేక సూచనలు మనం చూస్తున్నాము. కాబట్టి ప్రియ దేవుని సంఘమా, ఆయన కోసం ఎదురు చూసేవారంగా ఉండాలి. సంఘం అంటే ఆయన రక్తంతో కడగబడినటువంటి వారము మనందరము కూడా. ఆయన రక్తంతో కడగబడినటువంటి వారము మనందరము కూడా. ఆయన రక్తం ఇచ్చి కొనబడినటువంటి సంఘముగా మనం ఉన్నాము. ఆయన రక్తం ద్వారా కొనబడినటువంటి సంఘముగా మనందరము కూడా ఈ లోకంలో ఉన్నాం. కనుక ఆయన కోసం మనము ఒక సేవకుడి దగ్గరికి వచ్చి, అయ్యా నీకు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారయ్యా అని అడిగాడంట ఒక సేవకుడి దగ్గర. ఒక ముసలి ఆయనంట, పెద్ద ఆయన వచ్చి, అయ్యా మీకు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారయ్యా అన్నాడంట. అదేంటయ్యా అట్లా అంటావు, మాకున్నది ఒకటే దేవుడు, మాకు ఎన్నో దేవుళ్ళు ఎన్నో దేవతలు మాకు లేరు, మాకున్నది ఒకటే దేవుడు. మరి ఒకటే దేవుడు అయితే ఇదేంటయ్యా, ఒక గల్లీలో 10 చర్చీలు ఉంటే 10 సంఘాలకి 10 పేర్లు ఉంటాయి అని అడిగాడు. ఏమడిగాడు? 10 సంఘాలుంటే 10 సంఘాలకి 10 పేర్లు ఉంటాయి, అదేంటయ్యా అని అడిగాడంట. ఆ సేవకుడు అన్నాడంట, అయ్యా ఒక తల్లికి 10 మంది పిల్లలు ఉన్నారు. ఆ తల్లికి 10 మంది పిల్లలుంటే ఆ 10 మందికి కూడా ఒకళ్ళే పేరు పెడతారా? ఒకటే పేరు పెడతారా?
నాకు ఫ్రూటీకి ఇద్దరికి పిలిచి శాస్త్రి అనే పేరు పెట్టారు అనుకోండి, శాస్త్రి అని చెప్పి మా తల్లిదండ్రులు కానీ లేకపోతే ఎవరైనా పిలిస్తే ఇద్దరం అనాలి, అప్పుడు ఇద్దరం పలకాలేము. అట్లా ఎంతమంది ఉంటే అంతమందికి ఒకటే పేరు పెట్టలేరు కదా. అందుకోసమే ఎన్ని సంఘాలు ఉంటే అన్ని సంఘాలకి వారి యొక్క డినామినేషన్ ప్రకారంగా పేర్లు అనేవి పెట్టబండి. అంతేగాని ఎన్ని సంఘాలు ఉన్నా కానీ ఏమీ లేదు. ఒక సేవకుడికి ఏదో ఒక వరం ఉంటుంది, ఒక సేవకుడికి ప్రార్థనా వరం ఉంటుంది, ఒక సేవకుడికి వాక్యం చెప్పేటువంటి వరం ఉంటుంది, ఒక సేవకుడికి ఆరాధన నడిపించేటువంటి వరం ఉంటుంది, ఒక సేవకుడికి స్వస్థపరిచేటువంటి వరం ఉంటుంది, ఒక సేవకుడికి అలా అనేక రకమైనటువంటి వరాలు దేవుడు వారికి ఇస్తే ఈ రోజుల్లో దాన్ని కూడా వారి యొక్క సొంతగా వారి యొక్క స్వార్థం కోసం దాన్ని వాడుకుంటున్నారు, కానీ దేవుని కోసం వాడేవారిగా దేవుని కోసం దేవుడు ఇచ్చినటువంటి వరాన్ని దేవుని కోసం వాడేటువంటి వారిగా ఉండాలి, దేవుడి కోసం నిలబడేటువంటి వారిగా ఉండాలి సేవకులైనటువంటి వారి. రోజు మనమేమి పరిపూర్ణలము కాకుండా, మనం సంపూర్ణలము కాకుండా, మనం దేవుని నామంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలుసుకోకుండా మనం ఆయన నామాన్ని ధరించుకొని మనమే ఆయనకి ఆటంకంగా అయిపోతున్నాము. రోజు మనమే ఆటంకంగా అయిపోతున్నాము. అందుకే సంఘాలన్నీ ఈ విధంగా అయిపోతున్నాయి అని చెప్పి, ఈ రీతిగా అయిపోకూడదని చెప్పి అపోస్తలుడైనటువంటి యోహానుకి ప్రత్యక్షమయ్యి ఈ యొక్క మాటలు తెలియజేస్తున్నాడు. 7 సంఘాలు చూడండి, ఒకసారి 7 సంఘాలు కూడా చూద్దాం. ప్రకటన గ్రంథంలోనే 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీలో ఉన్నటువంటి మొదటి సంఘం ఏంటంట? పెన్ను ఉన్న వాళ్ళు, బుక్ ఉన్న వాళ్ళు రాసుకోండి. సంఘాలు 7 పేర్లు. మళ్ళీ తర్వాత 7 సంఘాల పేర్లు చెప్పండి అంటే నా వైపు చూడొచ్చు. మొదటి సంఘము ఎఫెసు సంఘము. చదవండి అది మొత్తం 1వ వచనం మొత్తం. ఇలాగ రాయము, సంచరించువాడు చెప్పు సంగతులు. చూడండి 1వ సంఘము ఏ సంఘం అంట? ఎఫెసీ సంఘం. 2వ సంఘం చూద్దాం, చూడండి. చదవండి 8వ వచనంలో. స్ముర్నాలో ఉన్న సంఘము దూతకు ఇలాగ రాయు మొదటి వాడును కడపటి వాడును మొదటి వాడును మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతి. మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పిన సంగతులు ఏమనగా అని చెప్పి 2వ సంఘం అది. 3వ సంఘం చూడండి 12వ వచనంలో. పెర్గములో సంఘమా? పెర్గములో ఉన్న సంఘము వాడి అయిన రెండంచుల గల ఖడ్గము వాడు. చూడండి 2 అంచుల గల ఖడ్గము గల వాడు చెప్పు సంగతులు అంట. 3వది. 4వది చూడండి 18వ వచనంలో. తుయతైరలో ఉన్న సంఘంకు దూత ఇలా రాయము, అగ్ని జ్వాల వంటి కనులను అపరంజని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు. 4 సంఘాలు. 5వ సంఘం చూడండి 3వ వచనంలో 1వ వచనం. 3వ అధ్యాయంలో 1వ వచనం. సార్దిస్ లో ఉన్న సంఘము. 4వ సంఘము సార్దిస్. 5వ సంఘము సార్దిస్ లో ఉన్న సంఘము. 6వ సంఘము చూడండి 7వ వచనంలో. ఫిలదెల్ఫియాలో సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు. అది 6వ సంఘం. 7వ సంఘం చూడండి 14వ వచనం. లవోదికయలో ఉన్న సంఘము 7వ సంఘము. వచ్చిన 7 సంఘాలు. ఏ సంఘాలు? ఎఫెసీలో ఉన్న సంఘము మొదటి సంఘము. 2వ సంఘము స్ముర్నాలోది 2వ సంఘము. 3వది పెర్గములో ఉన్నటువంటి సంఘము. 4వ సంఘము తుయతైరలో ఉన్నటువంటిది 4వ సంఘము. 5వ సంఘము సార్దిస్ లో ఉన్నటువంటిది 5వ సంఘం. 7వ సంఘము 6వ సంఘము ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘం 6వ సంఘం. 7వ సంఘము లవోదికయలో ఉన్నటువంటిది 7వ సంఘం. అటు సంఘాలన్నిటినీ కూడా తీసుకొని వారందరికీ తెలియచేస్తున్నాను. నేను చెప్పిన మాటలు నువ్వు వెళ్ళి ఆ సంఘాలకి వారిలో ఉన్నటువంటి లోపాలని పరిశీలించి వారిలో ఉన్నటువంటి లోపాలను చూపించి వారికి నేను చెప్పినటువంటి మాటలు చెప్పమని చెప్పి అపోస్తలుడైన యోహానుకు ప్రత్యక్షమై చెప్తున్నాడు.
సంఘాలలో ఈ విధంగా అయిపోతున్నటువంటి ఉద్దేశంతోనే సంఘాలకి ఈ విధంగా మాటలు చెప్తున్నాడు. సంఘాలు ఈ రోజుల్లో దేవుని కోసము జీవిస్తున్నాయా? సంఘాలు ఈ రోజుల్లో ఆర్భాటాల కోసము, చూపించుకోవడం కోసము ఉంటున్నాయా? ఈ రోజుల్లో సంఘాలు అనేటువంటి దేవుని వాక్యాన్ని వెల్లడించే విధంగా ఉంటున్నాయా? సంఘాలు ఈ రోజుల్లో దేవుని నామాన్ని మహిమపరిచే విధంగా ఉంటున్నాయా? దేవుని నామానికి అవమానం తెచ్చే విధంగా ఉంటుంది. అందుకని ఈ యొక్క మాటలు సంఘాలకి తెలియచేయాలని చెప్తున్నా. అనేక విషయాలు సంఘాలు తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా ఉన్నాయి. అనేక విషయాలు సంఘంలో తెలియనటువంటి వారు, ఎరగనటువంటి వాళ్ళు ఇంకా తెలుసుకొని వారికి సంఘంలో ఏ విధంగా సంఘానుసారంగా ముందుకెళ్లాలో, సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశము తెలియజేయడం కోసం మాటలు చెప్తున్నాడు. ఎఫెసీ సంఘానికి ఒక మాట చెప్తున్నాడు. 2వ అధ్యాయము 2వ వచనం చదవండి ఒకసారి. ఏ వచనం చదువుతున్నారు? 2వ అధ్యాయము 2వ వచనం చదవనా? నేను ఎరుగుదును. అయినను చూడండి 4వ వచనం సరిగ్గా చదవండి. అయినను నీ వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి. చూడండి ఏంటంటే, అయినను మొదటి నీకున్న ప్రేమను నీవు వదిలితివి, నేను నీ మీద ఒక తప్పును మోపవలసి ఉన్నది. చూడండి 5వ వచనం కూడా. నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకోమని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేసేదను. చూడండి, మొదటి స్థితి ఏ స్థితి? మొదటి స్థితి ఏ స్థితిలో నువ్వు ఉన్నావు? ఎఫెసీ సంఘానికి చెప్తున్నాడు అక్కడ. మొదటిలో నువ్వు బాప్తిసము తీసుకున్న రోజు ఏమైతే నిశ్చయించుకున్నావు, మొదటిలో నువ్వు బాప్తిసము తీసుకున్న రోజు ఏ విధంగా నేను జీవించాలని ఆశపడ్డావు, మొదటిలో నువ్వు బాప్తిసము తీసుకొని నేను రక్తంలో కడగబడినటువంటి రోజు నేను ఏ విధంగా నడుచుకోవాలనుకున్నావు, ఈ దినం అదే విధంగా నువ్వు నిశ్చయించుకున్న రీతిగా ఉన్నావా? నిశ్చయించుకున్న రీతిగా ఉన్నావా? బాప్తిసము తీసుకున్నటువంటి మొదటి కొన్ని నెలలు మాత్రము చక్కగా సంఘంలో ముందుగా కూర్చుంటారు, మొదటి రోలో కూర్చుంటారు. బాప్తిసము తీసుకొని కొన్ని సంవత్సరాలు, కొన్ని దినాలు అయిపోయిన తర్వాత మధ్యలోకి వెళ్ళిపోతారు. ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మధ్యలో నుంచి మాట్లాడాలి. ఎక్కడికి వెళ్తారు? చివరికి వెళ్ళిపోతారు. చూడండి, మొదటిలో నీ కుటుంబంకి ఒక కార్యము దేవుడు చేశాడంటే, నీ కుటుంబంలో దేవుడు కొన్ని క్రియలు చూపించాడంటే, నీ కుటుంబంలో అద్భుత కార్యాలు, నీ ఉద్యోగం లేకపోతే ఉద్యోగం ఇచ్చాడేమో, పిల్లలు లేకపోతే పిల్లల్ని ఇచ్చాడేమో, నీకు ఏ కుటుంబంలో ఏ అవసరత అయితే ఉంటే ఆ అవసరత నీకు దేవుడు కల్పించాడేమో, అది చక్కగా నీకు దేవుడు చేస్తే ఆ వారము అరగంట ముందే దేవుని సన్నిధికి వస్తాం. అరగంట ముందే దేవుని సన్నిధిలో ఉంటాము. అదే కొన్ని దినాలు అయిన తర్వాత ప్రార్థన అయిపోతుంది అనగా చివరి అరగంటలో మనం వచ్చి కూర్చుంటాం. చూడండి, మొదటి స్థితి ఏ విధంగా ఉన్నది, ఇప్పుడు స్థితి ఏ విధంగా? మొదటి స్థితి ఏ విధంగా మనది ఉంది? మొదటిలో దేవునికి భయపడ్డాము మనము, మొదటిలో దేవుని కోసం జీవించాలని నిశ్చయించుకున్నాము మనము, మొదటిలో దేవునితోనే మనం నడుచుకోవాలనుకున్నాం మనము. కానీ మన స్థితి ఇప్పుడుకి వచ్చేసరికి ఏ విధంగా అయిపోతుంది? దేవుని వాక్యము విని బోరు కొట్టేస్తుంది అనుకుంటున్నారు. దేవుని వాక్యము ప్రతి వారము చెప్పేటువంటి వాళ్ళే చెప్తున్నారు, ప్రతి వారము చెప్పే మాటలే చెప్తున్నారు, ప్రతి వారము ఇదిగో ప్రభు త్వరలో వస్తున్నాడు అని చెప్తున్నారు, ప్రతి వారము కూడా ఇదే వాక్యము చెప్తున్నారు. అంత్య దినాల్లో మనం ఉన్నామని చెప్తున్నారు. ప్రభు రాకడ వస్తుంది, జాగ్రత్తగా ఉండండి, వెలుగుతో ఉండండి, ప్రార్థన చేసుకోండి, అదే మాటలు చెప్తున్నారు అని చెప్పి ప్రతి వారం అనుకుంటున్నారు. కానీ ఆ మాటలు నిజంగా అంత్య దినాల్లో మనం ఉన్నామని చెప్పి తీసుకొని ప్రార్థించేటువంటి వారు, వాక్యం వినాలనేటువంటి శ్రద్ధ కలిగినటువంటి వారి రోజుల్లో లేదు. నువ్వు నిజంగా నీ పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో నిజంగా దేవుని ప్రేమిస్తున్నావా? పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో దేవుని నువ్వు ఆరాధిస్తున్నావా? జ్ఞాపకం చేసుకోవాలి. ఏ రీతిగా నువ్వు దేవుని సన్నిధిలో ఉంటున్నావు?
ఏ రీతిగా నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు, దేనికోసం నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు, వాక్యం వినాలనేటువంటి శ్రద్ధ కలిగి వస్తున్నావు. మొదటిలో ప్రార్థన అనగానే చక్కగా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసేవాళ్ళు. వాక్యం చదువుకుందాం అనగానే చక్కగా వాక్యం అనేసరి అందరూ కలిసి చక్కగా చదువుకునేవాళ్ళు. వాక్యం అనగానే ఆ భారం నాకు అందరికీ ఉందనేటువంటి అందరూ ఆ భారాన్ని తీసుకొని చదివేవారు. ప్రార్థన అనగానే ఆ భారం మా అందరి మీద ఉందని చెప్పి ప్రార్థన చేసేవాళ్ళు. పాటలు అనగానే మాకందరూ పాటలు పాడాలనేటువంటి ఉద్దేశంతో పాటలు పాడేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ప్రార్థన అనగానే సైలెంట్ అయిపోతున్నారు. ప్రార్థన అనగానే సైలెంట్ అయిపోతున్నారు. వాక్యము చెప్పుకుందాం అనగానే అత్యాసక్తితో ఎదురు చూసేవాళ్ళు. ఏం వాక్యం చెప్తారా అని చెప్పి ఎదురు చూసేవాళ్ళు. ఏం వాక్యం వినబోతున్నామా అని ఎదురు చూసేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో వాక్యమే కదా చెప్పేది అని చెప్పి ఉద్దేశంతో కూర్చుంటారు. వాక్యమే కదా ఏది చెప్పినా కానీ అనుకుంటున్నారు. వాక్యం చెప్పబోతున్నారు, ఏం వాక్యం చెప్పబోతున్నారా అని చెప్పి ఎదురు చూసేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఏం చెప్పినా కానీ వాక్యమే కదా చెప్పేది, అందరికి లాగానే కదా చెప్పేది అని అనుకుంటున్నాం. కానీ వాక్యంలో ఉన్నటువంటి మర్మాలు మనం తెలుసుకోవాలంటే మొదటి నుంచి చివరి దాకా మొత్తము కూడా శ్రద్ధగా వినాలి. దేవుని ఒక పనిని మనకి ఇచ్చేప్పుడు, దేవుని పనిని మనం చేస్తున్నప్పుడు ఆ పనిని భారముతో కాదు చేయాల్సింది, అది ఒక ఉద్యోగం లాగా కాదు మనం చేయాల్సింది. మనం అది ఒక పని నాకు ఇచ్చారు, ఆ పనిని నేను చేయాలి, నా పనిని నేను విడిచిపెట్టి నేను ఆ పనికి వెళ్తున్నాను, కష్టంగా అయినా కానీ నష్టమైనా నేను వెళ్తున్నాను, కష్టంగా ఉంది అయినా కానీ తప్పట్లేదు నేను వెళ్తున్నాను, అటువంటి ఉద్దేశంతో కాదు వెళ్ళాల్సింది. ప్రేమతో నువ్వు దేవుని పనిని చేసేవారు కావు, ప్రేమ కలిగి చేసేవారుగా ఉండాలి. ఈ రోజుల్లో క్రైస్తవులు అందరూ విసిగిపోతున్నారు. కారణం ఏంటంటే మొదటి ప్రేమను కోల్పోయారు. కనుకనే ఈ రోజుల్లో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నాం. అందుకే దేవుని పని అనేటువంటి దాన్ని, దేవుని పరిచర్య అనేటువంటి దాన్ని, దేవుని వాక్యాన్ని అనేటువంటి దాన్ని ప్రేమతో శ్రద్ధతో చేసేటువంటి వారిగా ఉండాలి. ప్రేమతో చేసేటువంటి వారిగా ఉండాలి, భారముతో కాదు. అర్థమవుతుందా? చూడండి, ఈ యొక్క మాటను గురించి ప్రేమతో ఉండాలి, ప్రేమతో చేయాలనేటువంటి విషయం గురించి పౌలు ఒక మాట చెప్పాడు. చూడండి, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము 3వ వచనం చదవండి. మొదటి నుంచి చదవండి. మొదటి నుంచి. సహోదరులారా, మాట్లాడలేకపోతిని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున మిమ్మును పెంచితిని గాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? అసూయయు కలహములు ఉండక మనుష్య రీతిగా నడుచుకునే వారు. చూడండి, ప్రేమ విషయం గురించి చెప్తున్నాడు. ప్రేమ లేకపోతే నువ్వు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ గా ఉన్నావు. నువ్వు దేవుని విషయంలో ప్రతి విషయంలో పర్ఫెక్ట్ గా ఉన్నా, నువ్వు దేవుని పరిచర్యలో ప్రతి విషయంలో పర్ఫెక్ట్ గా ఉన్నా, నీ కుటుంబం విషయంలో నువ్వు ప్రతి విషయంలో పర్ఫెక్ట్ గా ఉన్నా, నీ ఉద్యోగ విషయంలో నువ్వు ప్రతి విషయంలో పర్ఫెక్ట్ గా ఉన్నా, నువ్వు దేవుని ప్రేమ, మనుషుల పట్ల ప్రేమ కలిగి జీవించలేకపోతే అన్ని ఉన్నా కానీ వ్యర్థమే. కనుక శ్రద్ధ కలిగి ప్రేమ కలిగి జీవించేటువంటి వారిగా చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో సంఘం అనగానే ఎఫెసీ సంఘం వల్లే మనం ఉంటున్నామేమో. మొదటి స్థితిని మనం మర్చిపోయామేమో, మొదటి స్థితిని మనం విడిచిపెట్టేశామేమో, మొదటి స్థితిని మనం మర్చిపోయి ఆ రీతిగా నేను జీవించాలని చెప్పి ఆ రోజు నిశ్చయించుకున్నప్పటికీ కూడా ఈ రోజు ఆ రీతిగా జీవించలేకపోతున్నాను. చూడాలి, మనల్ని మనం సరి చేసుకోవాలి. ఇంకా నువ్వు సరి చేసుకుందాంలే, ఇంకా నువ్వు సమయం ఉందిలే, చివరి దినాల్లో నేను సరి చేసుకుంటాను, చివరి దినాల్లో నన్ను నేను మార్చుకుంటాను, చివరి దినాల్లో నన్ను నేను దేవునికి సమర్పించుకుంటాను, చివరి దినాల్లో నా హృదయంలో నేను దేవునికి స్థానం ఇస్తాను అంటే కుదిరేది. ఏ స్థితి ఎట్లా ఉంటుందో తెలీదు. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం.
భయంకరమైనటువంటి లోకంలో మనం ఉంటున్నాము. అంతే దినాల్లో మనం జీవిస్తున్నాము. ఎన్నో యుద్ధాలు చూస్తున్నాము, ఎన్నో యాక్సిడెంట్లు చూస్తున్నాము, ఎన్నో భయంకరమైనటువంటి ఈ లోకంలో జరిగేటువంటి యాక్సిడెంట్లు మనం అనేక చూస్తున్నాము. కనుకనే మనం సిద్ధపడి దేవుని కోసము జీవించాలి. మొదటి స్థితిని విడిచిపెట్టాను ప్రభా, నన్ను నేను సరి చేసుకుంటున్నాను అని చెప్పి మారు మనసు పొందేవారుగా మనం అందరం ఉండాలి. మధ్యాహ్న కాల సమయంలో ఎఫెసీ సంఘం వల్లే కాదు ప్రభా నేను ఉండాలి. ఎఫెసీ సంఘం వల్లే నేను మొదటి స్థితిని నేను మర్చిపోయేటువంటి వాడిగా కాదు ప్రభా నేను ఉండాలి. ప్రార్థన అనగానే చక్కటి కన్నీళ్లు పెట్టి ఆ దినాన్ని నేను ప్రార్థించేవాడిని. ప్రార్థన అనగానే చక్కగా మోకరించి నేను ప్రార్థించేవాడిని. అటువంటి ప్రార్థనా స్థితి ఈ రోజు నాకు ఉండట్లేదు. వాక్యం అనగానే ఎంతో శ్రద్ధతో కూర్చొని వినాలనేటువంటి శ్రద్ధ నాకు ఉండేది. వాక్యం అనగానే ఎంతో ఆరాటముతో వెళ్ళి నేను వినాలనేటువంటి శ్రద్ధ నాకు ఉండేది. కానీ ఈ రోజున నాకు అది లేకుండా పోతుంది. ఎఫెసీ సంఘం వల్లే నేను ఉంటున్నాను ప్రభువా. అటువంటి ఉద్దేశము నాకు ఉండకూడదు, అటువంటి మనస్తాపం నాకు ఉండకూడదు. నీ వాక్యము కోసం శ్రద్ధ కలిగి ప్రేమతో నీకు బాధ్యతతో కూర్చొని వినేటువంటి వారిగా నేను ఉంటానని చెప్పి మధ్యాహ్న కాల సమయంలో మనందరం కూడా ప్రార్థించుకుని దేవుని సన్నిధిలో చెప్పుకుందాం. ప్రార్థించుకుందాం అందరం కూడా. ఒక సంఘము గురించే చెప్పాను. ఆ సంఘంలో ఏ విధంగా సంఘానికి చెప్పాడు, ఆ సంఘం కోసం ఏ విధంగా ఆ సంఘంలో ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో, ఆ సంఘంలో ఉన్నటువంటి చిన్న చిన్న విషయాలు ఏవైతే ఉన్నాయో అటు వాటన్నిటిని మనలో కూడా ఉన్నాయేమో. ఎఫెసీ సంఘం వల్లే మనము కూడా జీవిస్తున్నామేమో. ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి లోపాలు మనలో కూడా ఉన్నాయేమో. ఒకసారి ప్రార్థించుకుందాం అందరం కూడా, ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. దేవుని దగ్గర అడుగుదాం, ప్రభా అటువంటి ఉద్దేశాలు నాలో ఉన్నాయేమో, అటువంటి మనసే నాలో ఉన్నదేమో ప్రభా, మారు మనసు నాకు దయచేయ, నీ కొరకు బాధ్యత కలిగి జీవించేటువంటి వారి కొంటకు సహాయం చేయని చెప్పి ప్రార్థిద్దాం. నోరులు విప్పి అందరూ ప్రార్థన చేయండి. కొద్ది నిమిషం ప్రార్థించాలి అందరూ కూడా. ప్రార్థన అనగానే మొదటి స్థితి ఏ విధంగా ప్రార్థించారు, ఈరోజు ప్రార్థించడానికి నోరులు విప్పలేకపోతున్నారు. దయచేసి అందరూ నోరులు విప్పి ప్రార్థన చేయాలి. ఎఫెసీ సంఘం వలె ఉండకూడదు. నేను నీ కొరకు ప్రభా బాధ్యత కలిగి జీవించాలి. నీ కోసం నేను వాక్యము శ్రద్ధతో వినాను. నీ కోసం ప్రభా నీ యొక్క మాటలు ప్రభా నేను శ్రద్ధతో వినాను కనుక నా యొక్క లోపములు నాలోంచి తీసివేయి ప్రభా, తీసివేయి ప్రభా నాలో లోపం. నువ్వు రక్తం ఇచ్చి కొనబడినటువంటి సంఘముగా మేమున్నాం ప్రభా. నీ రక్తము ద్వారా కొనబడినటువంటి వారిగా మేమున్నాం ప్రభా. నీ రక్తముతో కడగబడినటువంటి వారిగా మేమున్నాం ప్రభా అని చెప్పి ప్రతి ఒక్కరూ ప్రార్థించు. ప్రార్థన చేయండి. కొద్ది నిమిషాలు అందరూ ప్రార్థన చేయండి. ప్రభా అపోస్తులైనటువంటి యోహానుకు ప్రత్యక్షమై ఏ రీతిగా తండ్రి వారిలో ఉన్నటువంటి లోపములు వారిని పరిశీలించి వాటన్నిటిని వారిని తెలియచేయించే విధంగా చేశారు దేవా. మా లోపములు ఏదైనా మాకు తెలిసేలాగా దయచేయి ప్రభా. మా లోపములు మేము సరి చేసుకునే వారిని ఉండకు చేయండి ప్రభా. తండ్రి ఎఫెసీ సంఘము వలె ప్రభా మొదటి స్థితిని మేము విడిచిపెట్టి ప్రభా మొదటి స్థితిని మేము మరిచిపోయి తండ్రి ఏ రీతిగా ప్రభా మొదటి స్థితిలో మేము ఏ రీతిగా జీవించామో ప్రభా ఈ రోజు ఆ స్థితిని మేము ఉండలేకపోతున్నాం. మొదటిలో నీ కోరం ప్రభా ఈ సన్నిధిలో మొదటిగా నేను కూర్చునేవాడిని ప్రభా. తర్వాత ఉండే కొద్దికి నేను సీనియర్ అయిపోయా, వెనక్కి వెళ్ళిపోతున్నాను. మొదటి నీ స్థితిలో ప్రభా పాట అనగానే నేను బైక్ పట్టుకుని పాట పాడేసేవాడిని. కానీ ఈ రోజు నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను. వాక్యం అనగానే శ్రద్ధతో బాధ్యతతో వినాలనేటువంటి ఉద్దేశం కలిగి ఉండేవాడిని. వాక్యమే కదా ఏది చెప్పినా కానీ, ఏ వారము చెప్పినా కానీ వాక్యమే కదా అనేటువంటి ఉద్దేశం ఈ రోజు కలిగి ఉన్నాను ప్రభువా. ఈ రోజు ఒకలాగా రేపు ఒకలాగా మేము జీవిస్తున్నాం కానీ ప్రభా నువ్వు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి ప్రభా దేవా, నువ్వు అట్టి రీతిగా ప్రభా నిన్ను మాదిరిగా తీసుకొని జీవించేటువంటి వారంగా ఉండకు సహాయం చేయండి. వాక్యానుసారంగా తండ్రి ఎఫెసీ సంఘములో ఉన్నటువంటి లోపములు దేవా దయతో మా సంఘములో ఎక్కడ లేకుండా సహాయం చేయండి ప్రభా. బాధ్యతతో ప్రభా నీ యొక్క వాక్యము శ్రద్ధతో నీ యొక్క పరిచర్య ప్రేమతో చేయించలాగా మీరు సహాయం అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు హృదయంలో తెరవబడేటకు మీరు సహాయం అనుగ్రహించండి. నా వాక్యము తండ్రి బిడ్డల హృదయంలో నాటుకుపోలాగిన సహాయం దయచేయండి. అంత్య దినాల్లో మేమున్నాం ప్రభా తండ్రి. ఇదిగో త్వరగా వస్తున్నారని చెప్పినటువంటి తండ్రి మేము మీకోసం ఎదురు చూస్తూ ఉన్న వారంగా ఉండాలి ప్రభా. మీకోసం కనిపెట్టుకొని జీవించేటువంటి వారంగా ఉండాలి ప్రభా. మేము ఏ మార్గములు వెళ్ళినప్పటికీ కూడా ప్రభా మా గురి అంతటి కూడా నీ వైపే ఉండాలి తండ్రి.
అటు వారముగా ఉండటకు మమ్మల్ని తీర్చిదిద్దామని ప్రార్థించుకుంటున్నాం దేవా. మధ్యాహ్న కాల సమయంలో మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించుకుంటున్నాం. ఒక వాక్యం నీ సన్నిధిలో బిడ్డలందరికీ అర్థమవులాగా సహాయం చేయమని నజరేయుడైన జీవం కలిగిన యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మంచి వర్తమానం అందించిన దైవజనులకు వందనాలు తెలియజేసుకున్నాను. నిజంగా ఈ దినాల్లో మనం మొట్టమొదటి స్థితిని మనం గుర్తించట్లా, మనం మర్చిపోతున్నాం. ఈ దినాల్లో ప్రభువారు మనకి చేసిన మేళ్ళని కూడా మనం మర్చిపోయి జీవిస్తున్నాం ఈ దినాల్లో. మొదట ప్రభా నేను ఏ స్థితిలో ఉన్నాను, ఈ దినాన ఏ స్థితిలో మమ్మల్ని ఉంచావు ప్రభా అని చెప్పి మనం గుర్తెరిగే వారిగా మనం ఉండాలన్నమాట. మంచి వర్తమానం తెలియజేసిన దైవజనులకి వందనాలు తెలియజేసుకున్నారు. చిన్న పాడు అన్నట్టయితే కానుకలు పట్టుకున్నాం. కానుకల నిమిత్తం మన మధ్యలో వసంత మేడం గారు ఉన్నారు, పాట పాడతారు. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. ఆకాశమహాకాశము దాని క్రిందున్న ఆకాశము, ఆకాశమహాకాశము దాని క్రిందున్న ఆకాశము, భూమిలో కనబడునవన్నీ, భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. సాక్ష్యాలు ఎవరైనా? నేను చెప్తాను చిన్న సాక్ష్యం. ఎవరి నిమిత్తం అంటే నా భార్య నిమిత్తం నేను చిన్న సాక్ష్యం చెప్తాను. నిన్న ఉదయం మధ్యాహ్నం 12 గంటలు 1 గంట ఆ సమయంలో నేను చేను దగ్గరికి వెళ్ళాను. మా నాన్న చెప్పిన గారు మాట ప్రకారంగా చేను కాడికి వెళ్ళి అది తగలబెట్టరా అంటే చేను నేను అంతా ముందు కొట్టాను. అది ఎండిపోయిన తర్వాత కొద్దిగా తగలబెడితే గణాలు చేయడానికి శుభ్రంగా ఉంటుంది కనుక వెళ్ళి తగలబెట్టరా అంటే అదే సమయం అనుకుని నేను కూడా ఏం చేశానంటే దేవుని వాక్యం కూడా కొద్దిసేపు చదువుకోవచ్చు అని బైబిల్ తీసుకొని వెళ్ళాను. మొట్టమొదటిగా తగలబెడదామని తగలబెడుతున్నాను. ఆ గణాలంతా అక్కడ ముట్టిగానే అంత సెగ వచ్చేసింది అనమాట. అంటే అక్కడ పెట్టాను కదా బైబిల్ కూడా కాలిద్దాము అన్నట్టుగా దాన్ని ఏం చేశాను కొంచెం సైడ్కి పెట్టా. అది ఏ ప్లేసు అంటే మా చేను దగ్గర దాదాపు గత 40 సంవత్సరాల నుంచి సమాధి ఒకటి ఉంటుంది. ఆ సమాధి దగ్గరికి వెళ్తూ ఉంటాం వస్తూ ఉంటాను. ఇప్పుడు బాధపడిపోయింది. ఆ సమాధి దగ్గర బైబిల్ పెట్టా, తగలకుండా ఉంటుంది లేదా వేడి. తర్వాత ఏమైందంటే అదంతా ఇక్కడ ముట్టిస్తే ఎక్కడికి లేదంటే దాదాపు 10 ఎకరాల దూరం అంత వెళ్ళిపోయింది ఆ మంట. అంత సెగ వచ్చేసింది అనమాట. నేను ఆ సెగ తగిలిద్దని చెప్పి బైబిల్ని ఎక్కడ పెట్టాను అంటే సమాధి ఆ గూళ్ళలాగా కడతారు. వెనకటి కాలంలో సమాధులు గూళ్ళలాగా కడతారు. ఆ గూళ్ళో అక్కడ భద్రంగా పెట్టాను అనమాట. తిరిగి వచ్చాయి అంటే ఎన్నిసార్లు వెళ్ళినప్పుడు కూడా చేనుకి సంబంధించిన వస్తువులు అక్కడే పెడతా ఉంటాం. అదే రీతిగా అదే ఆలోచనతో నేను పెట్టా అక్కడ. అంతా బాగానే ఉంది. దేవుని వాక్యంగా కాసేపు చూసుకున్నాను, వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత అప్పటికి నా భార్య పనులంతా చేసుకొని చక్కగా బాగా పనుకొని ఉంది. నేను వచ్చి తలుపు పెట్టి లేపాను.
చక్కగా ఇంటి దగ్గరికి వచ్చి బైబిల్ అక్కడ పెట్టి కాళ్ళు చేతులు కడుకొని లోపలికి వెళ్ళాను. పనుకున్న కాసేపు తర్వాత నాకు కళ్ళు తిరిగిపోతున్నాయేమో అంది. అమ్మంటున్నాయి కళ్ళు తిరిగిపోతున్నాయి, నాకు అసలు నిలబడలేకపోతున్నాను. సాయంత్రం 6:30 7 గంటల నేను 3 గంటలకు వచ్చాను చేతి దగ్గర నుంచి, 3:30 ఆ సమయంలో వచ్చిన దగ్గర నుంచి ఇదే పరిస్థితి, కళ్ళు తిరిగిపోతున్నాయి అసలు. అంటే అప్పుడు దాకా చక్కచక్క పనులు చేసుకున్న ఆ వ్యక్తి ఆ సమయానికి అలా రాగానే ఏంటంటే ఆ దుష్టుడు ఏం చేశాడంటే అలా శోధించాడు అనమాట. ఎమ్మటి నేను లేచి ప్రార్థన చేసుకోమా అని చెప్పి ప్రార్థన చేసుకుంది. ఇది నాన్న వాక్యం చదివావు, నువ్వు డైలీ నా భార్య వాక్యం చదువుతుంది, బైబిల్ చదువుకుంటా ఉంటుంది, నువ్వు ఇది నా బైబిల్ చదివావా అని. బైబిల్ చదవలేదు. అది కూడా ఒక కారణం ఏంటి, నువ్వు లేచి ముందు మొట్టమొదటి ఏం చేయమన్నాను, ప్రార్థన చేసుకున్నాను. తర్వాత దేవుని సన్నిధిలో అలాగే సాయంత్రం కూడా శనివారం ఆరాధన జరిగింది కదా, దాంట్లో కూడా ప్రార్థనలో కూడా మేము కలిపి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా భార్య పట్ల ఒక గొప్ప కార్యాన్ని జరిగించాడు. అదే ఆ స్థితిలో ఏంది అసలు ఏలాడబడిపోతుంది, కూర్చోట్లేదు, అది నుంచున్నా అది తల తిరిగిపోతుంది అంటే పనుకుంటుంది. మేము 10 నిమిషాలకు 5 నిమిషాలకు ఏందమ్మా అని కదిలిస్తానే ఉంటున్నాను. కానీ దుష్టుడు ఆ విధంగా శోధించాడు అనమాట. అయినప్పటికీ కూడా ప్రార్థన ద్వారా దేవుడు మా బిడ్డకి విడుదల ఇచ్చేసాడు. చిన్న చిన్న పొరపాటు మేము చేసాం, కానీ ఎన్ని సందర్భాలు చేను కాడికి వెళ్ళినా అక్కడికే వెళ్తూ ఉంటాం, అదే పరిసరాల్లో ఉంటాం. కానీ దుష్టుడు నిన్న అలా శోధించాడు అనమాట. ఆ దుష్టక్రియలు కూడా నిన్న ప్రార్థన ద్వారాగా పునరుద్ధాన దినాన్ని ప్రభు నీ సన్నిధిలో నేను ఒక సాక్ష్యం చెప్పుకుంటాను, ప్రభు ఈ కార్యం మా పట్ల జరిగించని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నప్పుడు వెంటనే ఆ బిడ్డ స్వస్థత కలిగింది. అందరిని బట్టి దేవునికి ఈ యొక్క సాక్ష్యాన్ని దేవుడు దీవించిన కాకుండా అందరికీ వందనాలు. అలాగే మా నాన్నగారి విషయంలో కూడా ఆపరేషన్ చక్కగా జరిగినందుకు అందరికీ వందనాలు. సంఘస్థులు అందరూ ప్రార్థన చేశారు కాబట్టి మా తండ్రి గారికి ఆపరేషన్ చక్కగా జరిగింది. అలాగే ఇది నా భారత రాగానే బాగా నీరసం అయిపోయి నా గురించి ప్రార్థన చేయమని సంఘంలో చెప్పమని చెప్పింది. నుంచి ఒకటే గుండెలో నొప్పి అంట, ఎంతో బాధపడుతుంది భారతది. ఆ విషయం కూడా చెప్పి ప్రార్థన చేయమని చెప్పింది. ఆ విషయం కూడా దైవజనులు తెలుసుకుని ప్రార్థించాలని కోరుకుంటున్నాను. చెప్పిన సాక్ష్యాల ప్రకారంగా కానుకల నిమిత్తం మన మధ్యలో వెస్లియన్ గారు ఉన్నారు, ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధ దేవ, దయగల తండ్రి, కృపగల దేవ, జీవాధిపతి, పరలోకంలో చేసేయా నీకే వందనాలు గడిచిన ఆదివారం నుంచి ఆదివారం వరకు క్షేమం కాచి కాపాడి సజీవులకు నుంచి నాయన ఈ దిన ఆరాధనలో పాల్గొని స్థితించే భాగ్యం దయచేసినందుకు నీకే వందనాలు స్తోత్రం నాయన. ఈ ఆరాధన క్రమంగా జరిగించిన దాన్ని బట్టి నీకే వందనాలు స్తోత్రం నాయన. పాటలు ఏమేనో వాక్య పరిచయం నాయన, ఉత్తర పత్రికలను నాయన మీరు మీకే మహిమ కలిగినట్టు చేసిన విధానం బట్టి నీకే వందనాలు స్తోత్రం తండ్రి నాయన. వాక్యం నేను ఇది విడిచిపెట్టేవాడు కాకుండా నాయన వాటి ప్రకారం జీవించేవాడు నాయన సహాయం తీసుకుంటుంది నాయన. మేము భారంతో కాకుండా బాధ్యతతో నాయన ఈ సన్నిధికి వచ్చి నాయన నీ వాక్యం విని నాయన శ్రద్ధతో ఉండేవాడికి సహాయం చేసుకుంటాం, బాధ్యత కలిగి ఉండేవాడికి సహాయం చేసుకుంటాం నాయన. అయినా మేము ఎప్పుడు కూడా మా బాధ్యతలు మర్చిపోకుండా నాయన మీలో నుండి అంటుకట్టుకుంటే సహాయం చేసి పెట్టండి. ఆ సంఘాన్ని ఆశీర్వదించి దీవించండి నాయన. సంఘ విషయాలు పరుచుకుంటారు నాయన. సంఘ అవసరం కోసం ప్రార్థించడం నాయన. అవసరం ప్రతి అవసరం తీర్చండి నాయన. సాక్ష్యం చెప్పండి, సాక్ష్యం ఎంతో విలువైనది కదా నాయన. సాక్ష్యం చెప్పిన విధంగానైనా అమ్మాయి మంచి ఆరోగ్య శక్తిని బలం దయచేసి ఇంక ఎప్పుడు కూడా శోధన లేకుండా సహాయం చేసి పెట్టండి. అదేవిధంగా తండ్రి నైనా కొన్ని కానుకల నిమిత్తం ప్రార్థించుండగానైనా ఇచ్చిన వారి 30,000 రూపాయలు సహాయం చేసి పెట్టండి. ఈ కానుకలు రాజ్య స్వార్థ నిమిత్తం సహాయం చేసి పెట్టండి. చదువుకునే బిడ్డలకు మంచి తెలివి జ్ఞానం తెచ్చాము. ఉద్యోగాల కోసం ఎదురు చూసిన మంచి ఉద్యోగాలు తెచ్చాము నాయన. వివాహాల కోసం ఎదురు చూసిన మంచి వివాహాలు ఏర్పాటు చేయము నాయన. మీరే సహాయం చేసి పెట్టాను ఆయన. అంతవరకు మమ్మల్ని సజీవులు ఎక్కడ నుంచి నేను మీరే సహాయం చేసి పెట్టమని వేసే అడిగి మరి కొంచెం తండ్రి. అలాగే మన సాయితన్న గారు కూడా తన అత్తగారి గురించి ప్రార్థన చేయమని చెప్పారు, ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం. అందరి కళలో చూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ బంగారు పాదాలు కొందనాలు, స్తోత్రములు దేవ తండ్రి. ఇంతవరకు నీ సన్నిధించి ప్రభా పునరుద్ధాన దినాన తండ్రి ఆరాధన క్రమంగా జరుపుటకు మీరు చేసిన నీడలు బట్టి మీకు స్తోత్రం.
ప్రభా ఆది నుంచి ప్రభా ఇంతవరకు పాటలు ఎందు ప్రభా ఉత్తర పద్ధతురాలు ఎందు ప్రభా దేవా నీ యొక్క వాక్య పరిచర్యలో మీరే తోడుగా ఉండి నడిపించారు దేవా. ఇంతవరకు మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందినారని చెప్పి మేము నమ్ముతున్నాము తండ్రి. యొక్క మధ్యాహ్న కాల సమయంలో తండ్రి సంఘాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. తండ్రి మీరు సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీరు ప్రభావ దీవించి ఆశీర్వదించండి తండ్రి. సంఘంలో తండ్రి ఏ అవసరతలు అయితే ఉన్నాయో దేవా, సంఘము ప్రభా ఏ రీతిగా అయితే మేము నడుచుకోవాలో తండ్రి, సంఘం అనే కానీ ప్రభా ఎఫ్ఐసి సంఘము వల్ల మొదటి స్థితిని మేము మర్చిపోయి ప్రభా దేవా ఈ స్థితిని ఏ రోజే ప్రభా మేము విర్రవీగుతూ ఉన్నామేమో ప్రభా దయతో మమ్మల్ని మన్నించండి. ఎఫ్ఐసి సంఘం వల్లే కాదు తండ్రి, మొదటి స్థితిలో ఏ విధంగా మేము నిశ్చయించుకున్న రీతిగా ఏ విధంగా ఉండాలని సిద్ధపడ్డాము దేవా, అట్టి జీవితాన్ని మేము జీవించడానికి మీరు మాకు సహాయం అనుగ్రహించండి. నీ కృపతో నింపండి ప్రభా దేవా. నీ యొక్క బలాన్ని మా అందరికీ దయచేయమని ప్రార్థించుకుంటున్నాం. సంఘంలో తండ్రి బలహీనలు ఉన్నటువంటి వారిని వారిని దయతో మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మంచి ఆరోగ్యాల వారికి దయచేయండి, మీరు వారిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థించుకున్నాం ప్రభా దేవా. తండ్రి నాయన ప్రార్థన అవసరం పోయినటువంటి వారిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి తండ్రిని బట్టి ప్రార్థిస్తున్నప్పుడు బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఇప్పుడు మన బలహీనతలను వైపరిచి ప్రభు మీ యొక్క బలం ద్వారా నింపబడి సంతోషంతో సమాధానంతో ఆనందంతో కుటుంబంలో ఉండేలాగా సహాయం దయచేయండి. మీరు ఎత్తుపట్టుకొని భద్రపరచిన తండ్రి. అలాగే దేవాలనైనా దేవుని సేవకుడు దావీదు గారి అత్తగారి ప్రభా పెద్ద ముత్తమ్మ గారి గురించి ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా ఆ బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నావా, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. ఆ బిడ్డ నిమిత్తం దేవాని దాసుడు ఈ రోజు నీ సన్నిధికి రాలేకపోయాడు ప్రభా దేవా. మరి చిత్తమైతే మరి ఒక దినాన మేమందరం కలుసుకొని సన్నిధిలో స్థుతించడం మీరు మాకు సహాయం దయచేయండి. అప్పటికి మంచి ఆరోగ్య శక్తిని బలాన్ని మీరు అనుగ్రహించండి. మీరు ఎత్తుపట్టుకుని మనం ప్రార్థించుకుంటున్నాం ప్రభా. అలాగే ఆనకందులు ప్రభా గత వారం ప్రభా ఆపరేషన్ చేసుకుంటూ కన్నా ఆపరేషన్ చేసుకోవడానికి మీరు సహాయం చేశారు దేవా. కంటి చూపు ఇంకా చక్కగా చూసినట్టు చక్కగా చూపు రావడానికి మీరు సహాయం చేయండి. త్వరగా ప్రభా సహాయం ప్రార్థించుకుంటున్నాం ప్రభా. అలాగే తండ్రి ప్రార్థన అవసరతలకి ఏమైతే ఉన్నాయి ప్రభా తండ్రి డిఎస్సి ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారు అనేకులు ఉన్నారు ప్రభా దేవా. సంఘంలో రాసినటువంటి వాళ్ళు మేము ఉన్నారు ప్రభా, వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభా దేవా. రాసినటువంటి వారికి మంచి ఫలితాలు రావడానికి మీరు సహాయం చేయండి. వారి పట్ల నీ చిత్తం ఏమై ఉన్నదో తండ్రి అటు చిత్తాన్ని ప్రభా వారి పట్ల నెరవేర్చండి. సంఘంలో కుటుంబంలో పరిసరాల ప్రాంతంలో ప్రభా తండ్రి గొప్పగా తండ్రి సాక్షిగా ఉండడానికి మీరు సహాయం దయచేయండి ప్రభా. మీరు తోడుగా నడిపించండి దేవా. రాయబోతున్నటువంటి బిడ్డలు ప్రభా తండ్రి మనోజ్ గారి పట్ల ప్రార్థిస్తున్న ప్రభా బిడ్డ తండ్రి చక్కగా రాయటకు మీరు సహాయం దయచేయమని ప్రార్థించుకుని తెలివిని జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. మీరు ఎత్తుపట్టుకొని భద్రపరిచి ప్రభా చక్కటి ఫలితాలు వాళ్ళకి రావడానికి సహాయం దయచేయండి. ఇంకా తండ్రి నాయన వచ్చిన బిడ్డలు ప్రభా తండ్రి మళ్ళా స్కూల్ ప్రారంభించబడి ప్రభా స్కూల్కి వెళ్ళటకు మీరు బిడ్డ సిద్ధపడి వెళుతున్నారు దేవా తండ్రి. వారు ఏ విధంగా చదువుకోవాలి తండ్రి, ఏ రీతిగా దేవాళ్ళు ఎడ్యుకేషన్ మరలా తండ్రి నాయన స్టార్ట్ చేస్తున్నారు ప్రభా, అటు స్టార్ట్ చేసినటువంటి రీతిగా ప్రభా తెలివిని జ్ఞానాన్ని వారికి అనుగ్రహించి ప్రభా ఈ సన్నిధిలో ప్రభా తండ్రి ఎందుకు భయభక్తులు కలిగి జీవించేటువంటి వారికి ఉంటుంది సహాయం దయచేయండి. మీరు ఎత్తుపట్టుకొని భద్రపరిచి ప్రభా తండ్రి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించి కృపతో నింపమని ప్రార్థించుకుంటాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవా తండ్రి మేము ఇక్కడి నుంచి వెళుతున్నప్పుడు ప్రభా ఈ యొక్క వాక్యాన్ని మేము మోసుకొని వెళ్ళేటువంటి వారికి ఉండటం సహాయం దయచేయండి ప్రభా. తండ్రినైనా ఎంతో ఆత్మీయ ఆహారాన్ని మేము ఇంతవరకు భుజించి ఉన్నాం అటు వాక్యాన్ని ప్రభాతాన్ని మేము తీసుకొని వెళ్ళి ప్రభా ఇరుగు పొరుగు వారికి చెప్పి దేవా నీ స్వార్థను సకల జనులకు ప్రకటించేటువంటి వారు కొండకు సహాయం దయచేయండి. అంతే దినాల్లో ఉన్నాము తండ్రి దేవా తండ్రి మా లోపములు తండ్రి మా తండ్రి దోషములు ఏదైనా దయతో మమ్మల్ని మన్నించండి దేవా తండ్రి. మా లోపములు కూడా వీపించమని ప్రార్థించుకుంటున్నాము దేవా తండ్రి. మీరే ఎత్తుపట్టుకొని భద్రపరిచి కాపుదల క్షేమాన్ని మీరు అనుగ్రహించి సన్నిధించున్నాము. మధ్యాహ్న కాల సమయం ప్రార్థన నీ సన్నిధిలో చేర్చుకున్నాము. ప్రార్థన అవసరం ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించమని నజరేయుడని జీవం కలిగిన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదములు మా మీద వర్షింపచేయు మీషా ఆశతో నమ్మి ఉన్నాము ఈ సత్య వాగ్దానము ఈ మాయి మీద కృమ్మారించుము దేవా కమ్మారా ప్రేమ వర్షము కృమ్మారించుము దేవా. ఆమేన్. ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ఆశీర్వాదం.
కళ్ళు మూసుకొని తల వచ్చి కలుపుకుంటే దాంట్లోకి సమర్పిస్తున్నాం. తండ్రి అయిన దేవుడి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క ఆత్మీయ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. వందనాలు. ఇంకొకటి ఏంటంటే ఈ గురువారము సంఘపాలెం కోడూరులో ప్రార్థన ఉంది. 2 నెలల నుంచి మిస్ అవుతుంది. దయచేసి ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అయ్యేది లేదు. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా రావాలని చెప్పి కోరుకుంటున్నాం. గురువారం 4వ గురువారం, అలాగే 30వ తారీఖు సోమవారం జాన్స్ ఆంటీ ఇంటి దగ్గర ప్రార్థన పెట్టుకోవాలనుకుంటుందంట. ఆమె పట్ల దేవుడు చేసినటువంటి మేలుని బట్టి ఆమె యాక్సిడెంట్ అయిన తర్వాత పెట్టుకోవాలని ఆశపడింది. రీతిగా నన్ను పెట్టుకోవాలనుకున్నా కానీ కుదరలేదు. నేను వాళ్ళు రావాలనుకున్నాను కానీ కుదరలేదయా, కొంచెం చెప్పమని చెప్పింది. దయచేసి సోమవారం 30వ తారీఖు అందరూ వచ్చి మరి కుటుంబం కోసం అక్కడ ప్రార్థించాలని చెప్పి నాకు కోరుకుంటున్నారు. కనుక మనందరం వెళ్ళి సంఘం నిమిత్తం మనమే వెళ్ళి చేయాలి. అక్కడ మనం వెళ్ళి ప్రార్థన పెట్టి మనం చేయాలి. మన మీదే పెట్టారు వాళ్ళు. కనుక అందరం వెళ్ళి ప్రార్థన పెట్టి ప్రార్థించాల్సింది అందరం కోరారు. కనుక తప్పకుండా ప్రతి ఒక్కరు రావాలని చెప్పి కోరుకుంటున్నాం. సెలవు తీసుకుంటాం. ఇంటి దగ్గర కోడూరులో చర్చిలో ఉంది. బుధవారం